వెల్కమ్ బ్యాక్. సో, ఇందాకడ మనం అనుకున్నట్టే మీకు చెప్పాను గదా! జూమ్‌లో రీనేమ్ చేయాలి. రీనేమ్ చేసుకోవడం ఎలా? అంటే మన నేమ్స్ మీకు చెప్పాను గదా! మీ నేమ్ ముందు మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఎలా పెట్టాలని జెప్పాను గదా! సో, ముందు అది తెలుసుకుందామండి. అండ్ ఇందులో కొంతమంది రికార్డింగ్ పర్మిషన్ ఇమ్మన్నారు. అవసరం లేదు. నేను క్లౌడ్‌లో రికార్డ్ చేసుకుంటాను నేను. డైలీ ఈరోజు జరిగిన క్లాసు నేను యూట్యూబ్‌లో పెట్టి మీకు ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతది. గర్ల్స్‌కి, బాయ్స్‌కి సెపరేట్‌గా. సో, ఆ గ్రూప్స్‌లో ఎవ్రీడే రికార్డెడ్ వీడియోస్ ఎప్పటికప్పుడు పెట్టడం జరుగుతది యూట్యూబ్ లింక్స్‌తో. సో, నో ప్రాబ్లమ్ దానికోసం మీరేం కంగారు పడకండి. ఓకే. క్లౌడ్ కంప్యూటింగ్ ఇది. క్లౌడ్ కంప్యూటింగ్. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ క్లాస్ ఇది. క్లౌడ్ ఆర్కిటెక్చర్ దీని తర్వాత స్టార్ట్ అవుతది. ఓకే. సో, ఫస్ట్ మనం ఈరోజు ఆహ్, ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మీకు అటెండెన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మీకు అటెండెన్స్ పడాలంటే మీ నేమ్ ముందు మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఉండాలి. అసలు ఫస్ట్ రీనేమ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలనేది ఫస్ట్ చూద్దాం. డెస్క్‌టాప్ తీసుకోండి. ఇప్పుడు డెస్క్‌టాప్‌లో ఫస్ట్ రీనేమ్ చేసుకోవాలనుకుంటే ప్రాసెస్ ఏంటంటే చూడండి. డెస్క్‌టాప్‌లో మీరిక్కడ చూసుకుంటే మీరిక్కడ ఎవరైతే డెస్క్‌టాప్‌లో లాగిన్ అయ్యారో ఆళ్ళు చూడండి ఇక్కడ. ఇక్కడ పార్టిసిపెంట్స్ అని చెప్పేసి ఉన్నట్టు చూడండి. ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా! అక్కడ పార్టిసిపెంట్స్ ఉంటది. అక్కడ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అప్పుడు మీరు లాగిన్ అయ్యి ఉన్నారు కాబట్టి మీ పేరు పైన ఉంటదండి. అంటే మీరు ఏదైతే ఇప్పుడు సపోజ్ అది రెడ్‌మీ అవ్వచ్చు, అప్పో అవ్వచ్చు, ఏదైనా వేరే ఏజీఎక్స్ఎక్స్ 1, 2, 3 అని అవ్వచ్చు. ఇలా ఏ నేమ్ అయినా సరే ఆ నేమ్‌తో మీరు చేసుకోవచ్చు. మీరు ఏ నేమ్ అయినా సరే ఆ నేమ్ మీరు పైన ఉంటదన్నమాట. స్టార్టింగ్‌లో పైన అక్కడ మీ నేమ్ పక్కన మీరు చూసుకుంటే మోర్ అని చెప్పేసి ఉంటదండి. ఆ మోర్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఆ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత వెంటనే పక్కన రీనేమ్ అని చెప్పేసని వస్తది. రీనేమ్. ఓకే. ఆ రీనేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇలాగ డైలాగ్ బాక్స్ అనేది ఒకటి వస్తదండి. ఎంటర్ ఏ న్యూ స్క్రీన్ నేమ్ అని చెప్పేసి వస్తది. అక్కడ మీరు ఏం చేయాలంటే మీ నేమ్ ఇచ్చుకోవాలండి. మీ నేమ్ ఎలా ఇచ్చుకోవాలనేది నేను మీకు ప్యాటర్న్ చెప్తాను. అప్పుడు మీ నేమ్ మార్చుకొని ఇక్కడ ఓకే అని చెప్పేసి పెట్టండి. తర్వాత ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీ నేమ్ ప్యాటర్న్ ఎలా అంటే చూడండి ఇక్కడ. ఇక మొబైల్‌లో ఇప్పుడు డెస్క్‌టాప్‌లో చూసారు కదా! మొబైల్‌లో ఎలా చేయాలో చెప్తాను చూడండి. మొబైల్‌లో మీరు రీనేమ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు మొబైల్ స్క్రీన్ మీది ఇలా ఉంటదండి. ఓకే. మీ మొబైల్ స్క్రీన్ ఇట్లా ఉంటది. ఈ మొబైల్ స్క్రీన్ ఇలా ఉన్న తర్వాత మీరు కింద పార్టిసిపెంట్స్ అని చెప్పేసి ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా! అలా ఒక బాక్స్ ఉంటది. అక్కడ క్లిక్ చేయండి. పార్టిసిపెంట్స్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీ నేమ్ పైన ఉంటదండి. అందరికన్నా టాప్‌లో ఎవరి ఫోన్స్‌లో వాళ్ళ పేరు పైన ఉంటదండి. అందరికన్నా పైన. సో, అక్కడ దాని మీద ఒకసారి మీరు క్లిక్ చేస్తే ఆ నేమ్ మీద మీ నేమ్ మీద ఆ పైనున్న ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే రీనేమ్ అని చెప్పేసి అడుగుతదండి. ఆ రీనేమ్ అనే దాని మీద క్లిక్ చేసి మీరు నేమ్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకే. అయితే ఇక్కడ రీనేమ్ యొక్క ఆప్షన్స్ ఎలా చేసుకోవాలి? రీనేమ్ ఎలా చేసుకోవాలనేది చూడండి ఇక్కడ. సపోజ్ ఇక్కడ ఈస్ట్ గోదావరి అనుకోండి. EG_యువర్ నేమ్. ఈజీ మీన్స్ ఈస్ట్ గోదావరి. అలాగే WG_యువర్ నేమ్. అంటే వెస్ట్ గోదావరి_యువర్ నేమ్. VSKP_యువర్ నేమ్. విశాఖపట్నం. విశాఖపట్నం అండి. VSKP అంటే విశాఖ జిల్లాకి ఎవరైతే చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా VSKP_ మీ నేమ్ పెట్టుకోండి అక్కడ. అలాగే కడపకి ఎవరైతే చెందిన వాళ్ళు ఉంటారో KDP_యువర్ నేమ్ అని మీ నేమ్ అక్కడ పెట్టుకోవాలి. అలాగే కర్నూలు అయితే KNL_యువర్ నేమ్. కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే KRI_యువర్ నేమ్. శ్రీకాకుళం అయితే SKLM_యువర్ నేమ్. విజయనగరం అయితే VZNM_యువర్ నేమ్. ఓకే. ఆ తర్వాత PKSM ప్రకాశం అయితే PKSM_యువర్ నేమ్. అలాగే అనంతపూర్ అయితే ATP_యువర్ నేమ్. అనంతపురం అయితే ATP అని పెట్టండి. తర్వాత నెల్లూరు అయితే NLR_యువర్ నేమ్. అలాగే గుంటూరు అయితే GNT_యువర్ నేమ్. అలాగే చిత్తూరు అయితే CTR_యువర్ నేమ్. ఓకే. ఈ విధంగా నేను మీకు ఒక 5 మినిట్స్ టైమ్ ఇస్తాను. ఈలోపు మీరు రీనేమ్ చేసుకోండి. మనం 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఎగ్జాక్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. అండ్ మీ డౌట్స్ అన్ని కూడా నేను రెక్టిఫై చేస్తాను ఈలోపు నేను. ఓకే. మీరు ఈలోపు మీ నేమ్స్ అన్ని చేంజ్ చేసుకోవాలండి. ఈ విధంగా మీ నేమ్స్ చేంజ్ చేసుకోవాలి. మీకు డెస్క్‌టాప్‌లో ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ మొబైల్‌లో ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్పాను కదా! సో, దాని ప్రకారం మీరెళ్లి చేంజ్ చేసుకోండి అందరూ కూడా. ఎందుకంటే మీకు అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్ కదండీ. అటెండెన్స్ లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఓకే.
ఓకే. ఆల్మోస్ట్ అందరూ కూడా అందరూ నేమ్ చేంజ్ చేసుకున్నారు అనుకున్నప్పుడు చూస్తా ఉన్నాండి. ఫైన్. చాలా మంది ఆల్మోస్ట్ చేంజ్ చేసుకున్నారండి. ఇంకా చాలా మంది చేంజ్ చేసుకోవాలి. సో ఎవ్రీవన్ చాలా చాలా మంది చేంజ్ చేసుకున్నారు చూస్తున్నాను. వెరీ గుడ్ అండి. ఎవరైతే చేంజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ అటెండెన్స్ ఇప్పుడు మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేస్తారు కదా! సో ఈ ఫైనల్ ఎగ్జామ్ టైమ్‌లో కూడా మీకు ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఇంటర్న్‌షిప్స్ తర్వాత జాబ్స్ వీటిని ఫార్వర్డ్ చేయడానికి కూడా మీ డిస్ట్రిక్ట్ నేమ్‌తో అయితే మాకు ఉపయోగపడుతుందండి. ప్రకాశం అని డైరెక్ట్‌గా రాయక్కర్లేదండి. మీకు చెప్పాను కదా! ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చాను కదా! పీకేఎస్ఎం అని పెట్టుకొని అండర్ స్కోర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఈచ్ అండ్ ఎవ్రీవన్ మీ నేమ్ పక్కన చేంజ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది. ఎందుకంటే ఇది చేంజ్ చేసుకోకపోతే మీకు చాలా ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు ఫ్లైయర్‌లో ఇవ్వడం జరిగింది కదా! చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. అంటే సర్టిఫికేట్స్ ఇస్తారా? లేకపోతే ఇంకేదన్నా చూస్తారా అని చెప్పేసి ఆల్రెడీ మీకు ఒక న్యూ ఫ్లైయర్ అనేది షేర్ ఇచ్చాను కదా! ఆ ఫ్లైయర్‌లో ఫ్రీగా ఏమొస్తాయనేది కూడా మీకు చెప్పాను కదా! ఓకే. ఆ ఫ్లైయర్‌లో ఫ్రీగా ఏమొస్తాయనేది మీకు ప్రతీది కూడా మీకు చెప్పడం జరిగింది. సో వాయిస్ ఈస్ నాట్ ఆడిబుల్. వాయిస్ వినిపించట్లేదండి నా వాయిసు. నా వాయిస్ వినిపిస్తుంది కదా! ఒకసారి రెస్పాండ్ అవ్వండి. హలో. ఫైన్. ఓకే. ఫైన్. సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇస్తారండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చాలా మంది ట్రైన్ అయ్యారు కదా! ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ అయిన 2 డేస్‌లో మీకు సర్టిఫికేట్స్ మీ మెయిల్‌కి రావడం జరిగింది కదా! సో సర్టిఫికేట్స్ విషయంలో ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇదేదో ఏదో నార్మల్‌గా ఏదో ట్రైనింగ్ పెట్టేసి ఆ ట్రైనింగ్ అయిపోయినట్టు సర్టిఫికేట్లు ఇవ్వరండి. ట్రైనింగ్ అయిన తర్వాత ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. బికాస్ ఎందుకంటే దీని తర్వాత ఇక్కడ ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్న్‌షిప్స్ అండ్ జాబ్స్ కూడా అసెస్మెంట్స్ ఉంటాయి కొన్ని. సో ఎవరైతే ఎఫిషియెంట్ ఉన్నారో ఓకే. ఇక్కడ టైమింగ్స్ చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదండి. బికాజ్ ఒక మేజర్ ప్రోగ్రామ్‌కి అడ్జస్ట్ అవుతుంది. మేజర్ ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల కొంత ప్రాబ్లమ్ వచ్చిందండి. ఓకే. మేజర్ ప్రోగ్రామ్ మాకు ఇక్కడ ఇబ్బందొచ్చింది. మీరు ఇక్కడ కొంతమంది ఇంకా ఇప్పటికి కూడా ఒకసారి ఉండండి. చూడండి ఇక్కడ ఒకసారి ఎవరైతే వాయిస్ వినిపించట్లేదు అంటున్నారో ఒక నిమిషం చూడండి ఇక్కడ. ఇక్కడ ఇక్కడ మొబైల్ సింబల్ వచ్చింది కదా! ఇక్కడ చూడండి అన్‌మ్యూట్ అని చెప్పేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ఒక బటన్ ఉంది కదా! ఆ అన్‌మ్యూట్ అనే బటన్ దగ్గర మీకు ఇలా మైక్ సింబల్ ఉంటేనే మీకు వినిపిస్తదండి. ఇలా మైక్ సింబల్ ఉంటేనే వినిపిస్తది. లేదు హెడ్‌ఫోన్ సింబల్ ఉంటే వినిపించదండి. హెడ్‌ఫోన్ సింబల్ ఉన్నదనుకుంటే చూసుకోండి. అక్కడ హెడ్‌ఫోన్ సింబల్ మీద క్లిక్ చేస్తే మొబైల్‌లో అయితే కాల్ వయా ఇంటర్నెట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇది వస్తదన్నమాట. ఓకే. ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇది డ్యూరేషన్ వచ్చేసి 40 అవర్స్ అని చెప్పాం కదా! సో ఇంకా రిమైనింగ్ డౌట్స్ అన్ని నేను తర్వాత క్లారిఫై చేస్తాను. సో మనకి టైమ్ 12:20 అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ జాయిన్ అయిపోయారు కాబట్టి నేను ఇంకా క్లాస్ స్టార్ట్ చేసేస్తాను నేను. నోట్స్, పీపీటీస్ మొత్తం అన్ని నా దగ్గర ఏదైతే మెటీరియల్ ఈ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ కోసం నేను ప్రిపేర్ చేసుకున్నానో అవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరేం భయపడకండి, కంగారు పడకండి. ఓకే. మొత్తం ఇంతకుముందు మీకు పైథాన్‌కి, ఎంఎస్ ఆఫీస్‌కి అలాగే క్లౌడ్ లిటరసీకి ఎలాగైతే నోట్స్ ఇచ్చానో ఆ నోట్స్ అంతా కూడా మీకు ఒక డ్రైవ్ సెపరేట్‌గా క్రియేట్ చేసి ఇచ్చేస్తాను. మొత్తం అందరికి ఓపెన్ లింక్‌లో పెడతాను. మీరు చూసుకోవచ్చు. ఓకే. హౌ మెనీ వీక్స్ ఏం కాదండి. ఇది జస్ట్ ఒక 40 అవర్స్ ప్రోగ్రామ్ అంతే. డైలీ 2 అవర్స్ 20 డేస్ ప్రోగ్రామ్ అంతే ఇది. సో 20 డేస్‌లో మాక్సిమం నేర్పిస్తారు. ఇంతకు ముందున్న క్లౌడ్ కంప్యూటింగ్ సెషన్‌కి ఇది కొంచెం డిఫరెంట్ వెర్షన్ అన్నమాట. అంటే ఏంటంటే ఇంతకుముందు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే జస్ట్ నార్మల్ బేసిక్స్ మాత్రమే చెప్పారు. ఇది బేసిక్స్‌తో పాటు ఇన్ డెప్త్ ఉంటదన్నమాట ప్రోగ్రాము. అది ఎలా ఏంటి అనేది మీకు చెప్తాం అన్నమాట. ఓకే. ఫస్ట్ మనం ఒకసారి టాపిక్‌లోకి వెళ్దాం మనం. ఓకే. టాపిక్‌లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం మిగతా డౌట్స్ అన్ని మనం క్లారిఫై చేసుకుందాం మనం. ఓకే. ఓకే. ఈరోజు టాపిక్‌లోకి వెళ్తే ఓకే. ఈరోజు టాపిక్‌లోకి వెళ్తే ఫస్ట్ ఏంటంటే ప్రెజెంటేషన్ ఆన్ క్లౌడ్ కంప్యూటింగ్ 101 ఇన్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ 101 అనేది ఏంటంటే మాడ్యూల్ నేమ్ అన్నమాట.
సో ఆ మాడ్యూల్ మీకు నేర్పిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ యొక్క క్లౌడ్ కంప్యూటింగ్ దాని మీద నేర్పిస్తారనమాట. తర్వాత ఇందులో ఫస్ట్ మాడ్యూల్ 1. ఓకే, మాడ్యూల్ 1 ఏముంటదంటే బేసిక్స్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్. అంటే ఏంటంటే ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాక్టికల్స్ మీకు రావాలంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ థియరీ నేర్చుకోవాలి. ఇది ఒక 2 days 3 days ఉంటుంది. సో ఈ థియరీ పార్ట్ అంతా మీరు ప్రాపర్ గా నోట్స్ మెయింటైన్ చేసుకున్నట్టయితే కనుక ప్రాక్టికల్ చేసేటప్పుడు మీరు కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, ఇది బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఫస్ట్ మాడ్యూల్ 1 అనమాట. అది మొత్తం ఈ 2 మాడ్యూల్స్ ఉంటాయి దీంట్లో. ఆ 2 మాడ్యూల్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం. ఓకే, సెకండ్ మాడ్యూల్ వచ్చేసరికి ఓకే ఓకే, మాడ్యూల్ 2 వచ్చేసి ఇప్పుడు ఈ మాడ్యూల్ 2 లో ఏముంటాయంటే AWS అనలైటిక్ సర్వీసెస్ ఉంటాయి. అనలైటిక్ సర్వీసెస్, తర్వాత AWS కంప్యూటింగ్ సర్వీసెస్, ఆ తర్వాత AWS డేటాబేస్ సర్వీసెస్, ఆ తర్వాత AWS డెవలపర్ టూల్స్, ఆ తర్వాత AWS మేనేజ్మెంట్ టూల్స్, ఆ తర్వాత AWS స్టోరేజ్ సర్వీసెస్, ఆ తర్వాత AWS నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ సర్వీసెస్. ఇవి ఇప్పుడు మాడ్యూల్ 2 లో ఇవి కవర్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, కొంచెం లెంతీ టాపిక్స్ కూడా. సో మనం ఇక్కడ నేను మాడ్యూల్ 1 బేసిక్స్ ఆఫ్ ద క్లౌడ్ కంప్యూటింగ్ లో నేను మీకు ఏదైతే చెప్తానో అది మీరు కొంచెం ప్రాపర్ గా మీరు అర్థం చేసుకున్నట్టయితే కనుక ఈ మాడ్యూల్ 2 వచ్చేసరికి మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత ఇదంతా కూడా మీకు ఈ ట్రైనింగ్స్ అన్ని కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. అంటే ఏంటంటే మీ దగ్గర నుంచి మనీ బేసిస్ మీద ఇది రన్ అవ్వదు అనమాట, ప్రాఫిట్స్ బేస్ మీద. సో ఇందులో నుంచి జరిగే ప్రతి ట్రైనింగ్ కూడా త్రూ గవర్నమెంట్ నుంచి రన్ అవుతుంది కాబట్టి అంతా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. సర్టిఫికేట్స్ ఇచ్చే ట్రైనింగ్ రిజిస్ట్రేషన్ టైంలో కానీ, ట్రైనింగ్ టైంలో కానీ, లేకపోతే సర్టిఫికెట్ ఇచ్చే టైంలో కానీ, జాబ్స్ ఇచ్చే టైంలో కానీ, ఇంటర్న్షిప్స్ ఇచ్చే టైంలో కానీ మీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒక రూపాయి తీసుకోదు. అలా ఎవరైనా బయట నుంచి ఎవరైనా అలా ఎక్కువ మనీ సపోజ్ ఒకవేళ ఛార్జ్ చేసినా ఒక 500, 200, 1000 రూపీస్ కి మించి ఛార్జ్ చేయదు. మరి హై లెవెల్ ప్రోగ్రామ్స్ అయితే, మరి హై ఎండ్ ప్రోగ్రామ్స్ అయితే ఛార్జ్ చేస్తారు తప్పితే కానీ నార్మల్ గా అయితే APSSDC అనేది ఎటువంటి ఛార్జ్ చేయదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ దగ్గర నుంచి 10,000, 20,000 ఇలాంటి హై అమౌంట్ APSSDC పేరుతో అడిగితే కనుక అలాంటి వాటికి మీరు ఎడిక్ట్ అవ్వకండి, అలాంటి వాటికి మీరు ఛాన్స్ ఇవ్వకండి. సో మీకు ఆల్రెడీ క్లియర్గా మేము ఇక్కడ ఎంప్లాయీస్ కాబట్టి మేము చెప్తున్నాం, APSSDC ఎవరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయదు. ఓకే ఓకే, ఫస్ట్ ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ మాడ్యూల్ 1 లో బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది కదా, చార్ట్ చేస్తున్నారు. కోర్స్ డ్యూరేషన్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు, కోర్స్ డ్యూరేషన్ ఆల్రెడీ చెప్పాను కదా 40 hours అని చెప్పి 20 days ఉంటుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇందులో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటంటే వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఫీచర్స్ ఆఫ్ AWS, తర్వాత హిస్టరీ ఆఫ్ AWS, ఆ తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ AWS సర్వీసెస్, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ AWS సర్వీసెస్. ఓకే, తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ AWS సర్వీసెస్, తర్వాత AWS టూల్స్, అప్లికేషన్స్ అండ్ లాంగ్వేజెస్, తర్వాత సర్వీస్ మోడల్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, తర్వాత టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, అడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. వాట్సాప్ గ్రూప్ అప్పుడే క్రియేట్ చేయరు, వాట్సాప్ గ్రూప్ 2 days తర్వాత క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మాకు అట్లీస్ట్ 3 days కన్ఫర్మేషన్ కన్సిస్టెంట్ గా ఎవరు వస్తున్నారు అనేది మాకు ఒక వాట్సాప్ గ్రూప్ లో 3 days మాకు కన్ఫర్మేషన్ చూసుకొని అప్పుడు మీకు బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ గా గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది.
మీకు ఏం ప్రాబ్లం లేదు. మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఇదే క్లాస్‌లో ఒక వేరే ఫార్మ్ ఒకటి పెడతారు. ఓన్లీ గ్రూప్‌కి సంబంధించి ఒక సెపరేట్ గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరుగుతది. సో, ఆ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. మీ వాట్సాప్ నంబర్స్. డోంట్ వరీ. ఓకే. తర్వాత టోటల్ కాస్ట్ ఓనర్‌షిప్. కీ బెనిఫిట్స్ గివెన్ బై ఏడబ్ల్యూఎస్ అండ్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇయన్నీ ఈ 16 పాయింట్లు బేసిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉంటాయండి. ఇవి నేర్చుకున్న తర్వాత మీకు నెక్స్ట్ లెవెల్‌లో వెళ్తారు. మీకు చెప్పాను కదా మాడ్యూల్ 2లో ఏడబ్ల్యూఎస్ అనలిటికల్ సర్వీసెస్, కంప్యూటింగ్ సర్వీసెస్, డేటాబేస్ సర్వీసెస్. ఇందులో ఇవన్నీ కూడా ల్యాబ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ అన్నమాట. మాడ్యూల్ 2 అంతా కూడా. సో, ఆ ల్యాబ్ ఓరియెంటెడ్ మీకు తెలియాలి అంటే టెర్మినాలజీ అంతా బేసిక్స్‌లో ఉంటది. ఓకే. ఆ టెర్మినాలజీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైన్. తర్వాత వాట్ ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినేషన్ చెప్తాను రాసుకోండి. సింపుల్ గా యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ వయా ఇంటర్నెట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లౌడ్ కంప్యూటింగ్. యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ వయా ఇంటర్నెట్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లౌడ్ కంప్యూటింగ్. అంటే అర్థం ఏంటంటే ఐటీ రిసోర్సెస్ ఇక్కడ మనకు అర్థం కాని విషయం. యాక్సెసింగ్ అంటే తెలుసు. అంటే ఏంటి? తీసుకోవడం లేదా ఉపయోగించుకోవడం యాక్సెసింగ్ అంటే. వయా ఇంటర్నెట్ అంటే ఏంటో తెలుసు. ఇంటర్నెట్ అంటే మనం ఉపయోగించే వైర్లెస్ కమ్యూనికేషన్ అంతా కూడా ఇంటర్నెట్. తర్వాత ఇంటర్నెట్ కి తెలుగులో చెప్తే అర్థం కాదు కానీ సరిగ్గా. సో, ఇంటర్నెట్ అనేది మనకి క్లారిటీగా తెలుసు. ఇంటర్నెట్ అంటే ఏంటనేది. బట్ ఐటీ రిసోర్సెస్ ఏంటి? యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్. ఐటీ రిసోర్సెస్ ని ఏమి యాక్సెస్ చేస్తాం అనేది మనకు క్లారిటీ లేదు. సో, ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అర్థం ఏంటంటే మనం అంటే ఇప్పుడు సపోజ్ మనకి బాగా ఫెమిలియర్ గా ఉండేది ఏంటంటే మన ఫోన్స్ లో డ్రైవ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఫోన్స్ లో ఫోన్ నెంబర్స్ సేవ్ చేసుకోవడానికి ఒక డ్రైవ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు వివో ఫోన్ ఉందనుకోండి, వివో క్లౌడ్ అని చెప్పేసి ఉంటుంది. జియో ఫోన్ ఉందనుకోండి, జియో క్లౌడ్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. అలాగే గూగుల్ తీసుకోండి. గూగుల్ జీమెయిల్ ఉన్న వాళ్ళందరికీ కూడా గూగుల్ డ్రైవ్ ఒక 15 GB స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఐటీ రిసోర్సెస్ అంటే అర్థం ఏంటంటే ఇట్ మే బి స్టోరేజ్, నెట్వర్క్, సాఫ్ట్వేర్స్, అప్లికేషన్స్ ఇలా ఏదైనా అవ్వచ్చు. మనం దేన్నైనా సరే ఇంటర్నెట్ ను ఉపయోగించుకొని చేస్తాం. మనం ఇంటర్నెట్ ను ఉపయోగించుకొని మనం యాక్సెస్ చేసుకుంటే కనుక దాన్నే మనం క్లౌడ్ కంప్యూటింగ్ అంటాం. సింపుల్ గా మనందరికీ లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే జీమెయిల్. లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే జీమెయిల్ ఒకటి ఉంది. దాని తర్వాత మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీకు ఒకసారి అది ఓపెన్ చేసి చూపిస్తాను. ఐటీ రిసోర్సెస్ అనే దాంట్లో మీకు క్లారిటీ కావాలంటే మీకు అది ఓపెన్ చేసి చూపిస్తే మీకు ఇదిగోండి. ఇప్పుడు నా జీమెయిల్ ఉంది కదా ఇక్కడ చూడండి. సపోజ్ ఇది నా జీమెయిల్. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ జీమెయిల్ నుంచి నేను నా డ్రైవ్ ఓపెన్ చేస్తాను. వెరీ గుడ్. గూగుల్ ఫొటోస్ కూడా దానికి ఎగ్జాంపులే. బట్ గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ అని చెప్పేసి అన్నాను కదా. సో, ఆ ఐటీ రిసోర్సెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. మీకు మనం గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేస్తాం అనుకోండి, మనకు ఒక డిఫాల్ట్ స్పేస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. 15 GB ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ అనేది ఏంటి? స్టోరేజ్. 15 GB స్టోరేజ్ ఇస్తుంది. ఒకసారి నాది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఒక విషయం ఉందండి. గిట్ హబ్ అనేది కూడా క్లౌడ్ రిసోర్స్ సంబంధించిందే. ఒక్క నిమిషం మీకు ఇంకా అవ్వలేదు. సో, ఇది ఓపెన్ అయ్యాక చెప్తాను మీకు. ఇది లోపల టైం వేసి క్లాస్ చెప్పించుకోవడం బెటర్ కదా. ఓకే. ఇది అంతా కూడా ఇప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంతా కూడా ఎలా ఉంటుందంటే పే యాజ్ యూ గో ప్రైసింగ్ అనే మోడల్ ఉంటుంది అనమాట. అంటే పే యాజ్ యూ గో అంటే అర్థం ఏంటంటే నీకు ఎప్పుడు అవసరం అయిందో అప్పుడు మాత్రమే డబ్బులు కడతాం. సేమ్ లైక్ ఇంటర్నెట్. ఇప్పుడు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తాం. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలకి ఎలాగైతే వాళ్ళు ఛార్జ్ చేస్తారో క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ కూడా అలాగే ఉంటుంది అనమాట. దీనికి ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ మీకు ఫర్దర్ గా చెప్తాను తర్వాత. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినేషన్ తెలుసుకోవాలి. యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ వయా ఇంటర్నెట్.
ఇది ఎలా ఉంటదంటే పే యాజ్ యూ గో ప్రైజింగ్ మెథడ్ లో ఉంటదన్నమాట. మనకి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మనీ పే చేస్తాం. అప్పుడు వాళ్ళు మనకి కావాల్సిన రిసోర్సెస్ వాళ్ళు ఇస్తారు. అది మనం యూజ్ చేసుకొని మన పని పూర్తి చేసుకుంటాం. అయిపోయింది. మళ్ళీ మనం మనీ దాన్ని కట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే. రెన్యువల్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ మనీ ఇప్పుడు సపోజ్ మీరు కొంత మనీ కట్టారంటే ఆ మనీకి సంబంధించిన కొంత పీరియడ్ వరకు ఆ స్టోరేజ్ గాని, లేకపోతే ఆ డేటాబేస్ గాని మీరు ఫ్రీగా వాడుకోవచ్చనమాట. ఆ మనీకి తగ్గట్టు. ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైమ్ పీరియడ్‌లో మొత్తం మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే. క్లౌడ్ కంప్యూటింగ్‌కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇదేంటి? ఆన్ డిమాండ్ సర్వీసెస్. ఓకే. ఆన్ డిమాండ్ సర్వీసెస్. రెండోది బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. తర్వాత రిసోర్స్ పూలింగ్. తర్వాత ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ఆ తర్వాత మెజర్డ్ సర్వీసెస్. ఈ 5 కూడా మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఎనీ క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ మనకి AWS మాత్రమే, అమెజాన్ వెబ్ సర్వీసెస్ మాత్రమే కాదు. గూగుల్ కి సంబంధించిన క్లౌడ్ ఉంటది, మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన క్లౌడ్ ఉంటది, IBM కి సంబంధించిన క్లౌడ్ ఉంటది, కొన్ని థర్డ్ పార్టీ ప్రైవేట్ క్లౌడ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఏ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నా సరే ఒక 5 మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఆన్ డిమాండ్ సర్వీసెస్ అనేది ఒకటి, బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అనేది ఒకటి, రిసోర్స్ పూలింగ్ అనేది ఒకటి, ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అనేది ఒకటి, మెజర్ సర్వీసెస్ అనేది ఒకటి. ఇప్పుడు వీటిని మనం కొంచెం డెప్త్ గా నేర్చుకుందాం. ఆన్ డిమాండ్ సర్వీస్ అంటే ఏంటి? ఆన్ డిమాండ్ సర్వీస్ అంటే అర్థం ఏంటంటే యూజర్ అనేవాడు క్లౌడ్ దగ్గర నుంచి, యూజర్ అనేవాడు కంపెనీ క్లౌడ్, సమ్ గూగుల్ తీసుకోండి. ఇప్పుడు గూగుల్ క్లౌడ్, మీరు గూగుల్ ఫొటోస్ అన్నారు, అలాగే గూగుల్ డ్రైవ్ అనేది ఒకటి ఉంటుంది. నాకు నచ్చినప్పుడు నేను నా డ్రైవ్ లో డేటాని మాడిఫై చేస్తాను, డిలీట్ చేస్తాను, అప్లోడ్ చేస్తున్నాను ఫైల్స్ ని. సో నాకు యూజర్ అనేవాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు కంపెనీ ఇంటరాక్షన్ లేకుండా, కంపెనీ పర్మిషన్ లేకుండా యాక్సెస్ చేసుకునే సర్వీస్ ని ఆన్ డిమాండ్ సర్వీస్ అంటారు అనమాట. ఇక్కడ ఒకసారి చూడండి, నాది ఓపెన్ అయినది ఒకసారి చూస్తాను. ఓకే, ఇది ఓపెన్ అయినట్టుంది. ఒక్క నిమిషం, నా డ్రైవ్ ఓపెన్ చేస్తే మీకు అన్ని క్లియర్గా చెప్పగలుగుతాను. ఓకే. ఓకే, మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఇది నా డ్రైవ్ అండి, ఇది నా డ్రైవ్. ఇది గూగుల్ యొక్క డ్రైవ్ అనుకోండి. సపోజ్ ఇది గూగుల్ డ్రైవ్. ఇది ఇందులో మనకి జనరల్ గా డిఫాల్ట్ గా దొరికేది ఏంటి? మనకి స్పేస్, స్టోరేజ్ దొరుకుతుంది. ఇక్కడ నాది కంపెనీ అకౌంట్ కాబట్టి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే 30 GB ఇచ్చారు నాకు. మీరు ఇక్కడ నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తాను చూడండి. కంట్రోల్ ప్లస్. ఇక్కడ మీరు చూస్తే నాకు 30 GB ఇచ్చారు స్పేస్. ఓకే, ఇదిగోండి ఇక్కడ మీకు జూమ్ అయింది, ఒకసారి చూడండి. ఇక్కడ ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మీకు జూమ్ అయింది. ఇక్కడ 30 GB అనేది ఇచ్చారనమాట నాకు మెమరీ. సో ఈ 30 GB సపోజ్ 30 GB మెమరీ కార్డు కానీ లేకపోతే 30 GB పెన్ డ్రైవ్ కానీ ఎంత ఉంటుందో ఒకసారి ఇక్కడ చూద్దాం. మనం సపోజ్ మనం 30 GB, ఇప్పుడు 30 GB మెమరీ కార్డ్ ప్రైస్ ఎంత ఉంటుందని చూద్దాం మనం. ఆ తర్వాత 30 GB పెన్ 470 రూపీస్ అంట, ఎవరో మన ఫ్రెండ్ చెప్పారు. సో 30 అంటే ఇంకా నియర్లీ 32 కదా. 32 GB పెన్ డ్రైవ్ కాస్ట్ చూద్దాం. అంటే మరీ హై కంపెనీ, మంచి కంపెనీ కాకుండా మీడియం గా ఉండే కంపెనీ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, మనకి ప్రైజింగ్ లో 32 GB పెన్ డ్రైవ్ కాస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని వచ్చినాయి. ఇదిగోండి 349 ఉంది, 490 ఉంది, 349 ఉంది, 261, 394, ఇంకా 350 కామన్ గా వేసుకుందాం మనం. 350 రూపీస్ ఉందండి 30 GB మెమరీ కార్డు. 350 GB, ఇది 350 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 30 GB మెమరీ కార్డు
కదా, సపోజ్ నేను బై స్టోరేజ్ అని చెప్పేసి ఇక్కడ చూసారా, బై స్టోరేజ్ ఈ 30 GB అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, సపోజ్ రకరకాల ఫైల్స్ నేను అప్లోడ్ చేసుకున్నాను, నాకు ఫోల్డర్స్ ఫైల్స్ నాకు ఇంపార్టెంట్ డాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేసుకున్నాను. ఇదంతా ఎప్పటి వరకు ఈ ఫోల్డర్స్ అని నేను ఎప్పటి వరకు అప్లోడ్ చేసుకోగలుగుతాను, ఈ 30 GB లిమిట్ వరకు నేను అప్లోడ్ చేసుకోగలుగుతాను. 30 GB తర్వాత డబ్బులు అడుగుతుంది. 30 GB వరకు ఫ్రీ అంటే మీకు ఇనిషియల్ గా కంపెనీ మీకు ఎంతవరకు ఇస్తుంది, ఒక 350 రూపీస్ మీకు అదనంగా ఖర్చు అవ్వకుండా పెట్టుకోండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను నేను ఇక్కడ కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ చూడండి 100 GB ఒక నెలకి 100 GB మనకు వస్తుంది 130 రూపీస్. అంటే అదే మనం ఒక 650 రూపీస్ పెట్టుకున్నాం అనుకోండి పర్ మంత్, 650 రూపీస్ పర్ మంత్ పెట్టుకుంటే 1 TB వస్తుంది. ఇప్పుడు సపోజ్ 100 GB తీసుకోండి, 100 GB పర్ మంత్ అంటే 1300 పర్ ఇయర్. ఓకే, 1300 వస్తుంది. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం 100 GB పెన్ డ్రైవ్స్ ఎంత ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. మనం 100 కాబట్టి ఇది దగ్గరగా 128 కదా మామూలుగా మనకి వచ్చేది. 100 GB డైరెక్ట్ గా ఉండవు కదా, 128 ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 64 తర్వాత 128 GB పెన్ డ్రైవ్స్ ఇక్కడ 64 ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి, ఇదిగోండి ఇక్కడ 128 GB తక్కువలో తక్కువ శాండిస్క్ 999 ఉంది, 1000 రూపీస్ తీసుకుందాం. ఇక్కడేమో హెచ్పి ఏమో 2000 ఉంది. ఇది స్టాండర్డ్ కదా, హెచ్పి తీసుకుందాం మనం 2000. ఇంకా మీడియం గా మనం 1500 వేసుకుందాం కాస్ట్. మనకి 128 GB 1500కి వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం డ్రైవ్ స్టోరేజ్ చూసుకుంటే ఇక్కడేమో 1300కి వస్తుంది. మీకు డౌట్ వస్తుంది, సార్ మరి పెన్ డ్రైవ్ మన దగ్గర ఉంటుంది కదా, మనకు నచ్చినప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, పెన్ డ్రైవ్ అనేది లాంగ్ లైఫ్ ఇస్తుంది కదా, మనం నచ్చినప్పుడు యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఉంటుంది. కానీ పెన్ డ్రైవ్ ని మనం మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఒక్కసారి కనుక మన పెన్ డ్రైవ్ కి వైరస్ అటాక్ అయిందనుకో, ఆ పెన్ డ్రైవ్ పనికి వస్తుందండి, ఇంకా ఆ పెన్ డ్రైవ్ పనికిరాదు. అదే ఇప్పుడు సపోజ్ మన క్లౌడ్ ఉపయోగించి, ఇప్పుడు నా ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ నా ఫొటోస్ ఇక్కడ చూడండి, నా డేటా ఉంది ఇక్కడ. సపోజ్ ఓకే, పైథాన్ ట్రిపుల్ న్యూస్ వీడియో SPS ఈస్ట్ గోదావరి అని చెప్పేసి ఏమున్నాయి కదా. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు SPS ఈస్ట్ అనే ఫైల్ నేను ఓపెన్ చేస్తాను చూడండి. ఇప్పుడు SPS ఈస్ట్ అనే ఫైల్ నేను ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే ఇండివిజువల్ స్టేటస్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ రిపోర్ట్ అనేది నేను ఎన్ని సంవత్సరాలైనా సరే ఇది అలానే ఉంటుంది, అంటిల్ ఐ డిలీట్ దిస్ ఇమేజ్. దీనికి వైరస్ పెట్టే ఛాన్స్ ఉండదు. బికాస్ దీనికి వైరస్ ఎందుకు పట్టదంటే ఇది పెన్ డ్రైవ్ కాదు, అండ్ ఇది ఓన్లీ మనం ఇంటర్నెట్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికి మెయింటెనెన్స్ అంతా కూడా మనం చేయక్కర్లేదు. అంటే యాంటీవైరస్ చేయక్కర్లేదు, స్కాన్ చేయక్కర్లేదు, వేరే వాళ్ళ సిస్టమ్స్ లో పెట్టి మన వైరస్ వచ్చేస్తుందన్న భయం కూడా మనకి అవసరం ఉండదు అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంటర్నెట్ ఉపయోగించుకొని మనం ఎంత డేటా అయినా మనం దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకొని మనకి సెక్యూరిటీ అంతా కూడా ఎవరిస్తారు మనకి. ఇప్పుడు మన పెన్ డ్రైవ్ లో డేటా ఉందనుకో, వేరే వాళ్ళు యాక్సెస్ చేస్తారనే భయం ఉంటుంది. అదే మన డ్రైవ్ లో ఉందనుకోండి, గూగుల్ డ్రైవ్ ఉంటే హ్యాకింగ్ చేయడానికి కష్టం. ఎందుకంటే గూగుల్ హ్యాక్ చేయాలంటే మనం ఓన్ గా మన యూజర్ ఐడి పాస్వర్డ్ హ్యాకర్కి ఇస్తే గానీ అంటిల్ మనం అలా చేయనంత వరకు కూడా మన డేటా అనేది సేఫ్ గా ఉంటుంది. సో ఇక్కడ డేటా సెక్యూరిటీ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, కంపెనీయే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి మెయింటెనెన్స్ బాధ్యత పోయిందండి. తర్వాత సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోకర్లేదు. డేటా అనేది లాంగ్ లైఫ్ ఉంటుంది, కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో ఇన్ని ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ కి ట్రాన్స్ఫర్ అయిందనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రతి ఒక్కరూ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే అందుకే. మనం ఓన్ గా రీసోర్సెస్ అనేవి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా అదంతా ఏమవుతుందంటే మనకు చాలా మనకి స్టోర్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు బడ్డెన్ పెరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ ఈ ఫైలే చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్, ఇప్పుడు ఈ ఫైల్ తీసుకున్నాను నేను. ఓకే, ఈ ఫైల్ మీరు చూసుకుంటే
ఇది కూడా మనకి ఇంటర్నెట్‌లోనే జరుగుతుంది. ఇది కూడా మనకి ఇంటర్నెట్‌లోనే జరుగుతుంది. సో, ఇప్పుడు ఈ ఇంటర్నెట్‌లో జరుగుతున్నప్పుడు సపోజ్ మన సిస్టమ్‌లో ఎక్సెల్ ఫైల్ ఉందనుకోండి. పొరపాటున మనం డిలీట్ చేసామనుకోండి, మళ్ళీ దాన్ని రికవర్ చేయలేం. అదే ఇందులో అనుకోండి డిలీట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇందులో డిలీట్ ఆప్షన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఏంటంటే ఆన్‌లైన్‌లో ఏంటంటే డిలీట్ ఆప్షన్ డైరెక్ట్‌గా ఉండకపోవడం వల్ల మన డేటా అనేది కొంచెం సేఫ్‌గా ఉంటదన్నమాట. ఓకే. సో, మనకి యాక్సెసింగ్ యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ వయా ఇంటర్నెట్ అని చెప్పాను కదా. ఇక్కడ మన గూగుల్ డ్రైవ్‌లో వచ్చేసరికి లైవ్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే యాక్సెసింగ్ ఐటీ రిసోర్సెస్ విచ్ ఐటీ రిసోర్స్ స్టోరేజ్ అనే ఐటీ రిసోర్స్‌ని మనం ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నాం. గూగుల్ డ్రైవ్‌లో స్టోరేజ్ అనే ఐటీ రిసోర్స్‌ని ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నాం. ఓకే. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫార్మ్. అలాగే అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా. ఓకే. ఫైన్. ఇప్పుడు మనకి ఇక్కడతో క్లౌడ్ కంప్యూటింగ్ డెఫినేషన్ అయిపోయింది. దాంతో పాటు మనకి ఆన్ డిమాండ్ సర్వీస్ అంటే కూడా అర్థమైంది. ఆన్ డిమాండ్ సర్వీస్ అంటే ఇక్కడ నేను చూసాను కదా, ఇప్పుడు నేను క్లౌడ్ కంప్యూటింగ్ ఇప్పుడు నేను గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేశాను. నాకు నచ్చినప్పుడు డేటా అప్లోడ్ చేసుకుంటాను. నచ్చినప్పుడు తీసేస్తాను. కావాల్సినప్పుడు డేటా యాక్సెస్ చేసుకుంటాను. బట్ గూగుల్ నాకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు దీనికి. ఓకే. గూగుల్ నాకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని ఆన్ డిమాండ్ సర్వీస్ అని చెప్పేసి అని అంటారు అనమాట. ఓకే. బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్. ఈ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే జనరల్ గా అందరూ బ్రాడ్ నెట్వర్క్ అంటే ఏమనుకుంటారంటే ఇక్కడ ఒకసారి డౌట్ ఉంటుంది సార్, నేను ఈ క్లాస్ కి రిజిస్టర్ అవ్వలేదు. రిజిస్టర్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదండి, మీరు అటెండ్ అయ్యారు కదా, సో కంటిన్యూ అయిపోండి, మేము చూసుకుంటాం. తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తాము, అందులో రిజిస్టర్ అవ్వండి సరిపోతుంది. ఓకే. క్లాస్ మీరేం రికార్డ్ చేయక్కర్లేదు. నేను రికార్డ్ చేస్తున్నాను కదా. ఇది ఆల్రెడీ రికార్డెడ్. నేను యూట్యూబ్ లో పెడతానండి. మా యూట్యూబ్ ఛానల్స్ లో నేను పెడతాం. ఓకే. మిగతా డౌట్స్ అన్ని లాస్ట్ లో మనం క్లారిఫై చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే ఒకసారి చూద్దాం. బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే ఇక్కడ చూడండి, వైర్లెస్, వ్యాన్, ల్యాన్ ఎట్సెట్రా. అంటే ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎలా ఉంటదంటే మన ఫోన్ నుంచి ఆపరేట్ చేయొచ్చు, మన ల్యాప్టాప్స్ నుంచి ఆపరేట్ చేయొచ్చు, మన డెస్క్టాప్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఓకే. ఇంటర్నెట్ మనకి ఎన్ని రకాలుగా అయితే దొరుకుతుందో ఇంటర్నెట్ మనకి ఓకే, ఇంటర్నెట్ మనకి ఎన్ని రకాలుగా అవైలబిలిటీ ఉంటుందో అన్ని రకాలుగా మనం క్లౌడ్ కంప్యూటింగ్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు క్లౌడ్ ని. సో ఇక్కడ మనకి ఏంటి, నంబర్ ఆఫ్ వేస్ అనేవి ఎక్కువ. ఇప్పుడు వైర్లెస్ తీసుకోండి, హెచ్టిటిపి అంటే వెబ్సైట్స్ ద్వారా మనం క్లౌడ్ ని చేరుకోవచ్చు. అలాగే టీసీపీఐపి రూటర్ ద్వారా చేరుకోవచ్చు. యూడిపి అంటే బ్లూటూత్ ద్వారా చేరుకోవచ్చు. తర్వాత పాన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్స్ ఉంటాయి, అవి మన మొబైల్స్ ద్వారా చేరుకోవచ్చు. అలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మనకి బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అని చెప్పేసి అంటారు అనమాట క్లౌడ్ ని. ఓకే. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి రీసోర్స్ పూలింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ రీసోర్స్ పూలింగ్. ఒకసారి చూడండి ఈ రీసోర్స్ పూలింగ్ అంటే ఏంటో. రీసోర్స్ పూలింగ్ అంటే ఏంటంటే మనకు కావలసినంత మనం తెచ్చుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు గూగుల్ డ్రైవ్ చూపించాను కదా మీకు, గూగుల్ డ్రైవ్ చూపించాను. ఈ గూగుల్ డ్రైవ్ ని చూసుకుంటే ఇప్పుడు నాకు 30 జీబీ ఉంది. సడన్ గా నాకు ఇంకొక 100 జీబీ ఎక్స్ట్రా కావాల్సి వచ్చింది. కావాల్సి వచ్చినప్పుడు నేను ఏం ఆలోచించకుండా సింపుల్ గా నేను జాయిన్ అయిపోయాను. సింపుల్ గా నేను దాన్ని కొనేసాను. నేను సింపుల్ గా దాని దగ్గర 1300 పెట్టేసి 1 ఇయర్ కి కొనేసాను నేను 130 జీబీ 100 జీబీ ఆఫ్ డేటా. ఇక్కడ రీసోర్స్ పూలింగ్ అంటే అర్థం ఏంటంటే మనకు కావలసినప్పుడు కావాల్సిన టైంలో కావలసినంత నెట్వర్క్ ని, కావలసినంత కంప్యూటింగ్ సర్వీసెస్ ని, కావలసినంత స్టోరేజ్ ని మనం కొనుక్కోవచ్చు. దెర్ ఈస్ నో లిమిట్ ఇన్ ఇట్. సో ఈ రీసోర్స్ పూలింగ్ అనేది ఏంటంటే, రీసోర్స్ అంటే ఏంటంటే అది స్టోరేజ్ కావచ్చు, నెట్వర్క్ కావచ్చు, కంప్యూటింగ్ సర్వీసెస్ కావచ్చు, ఏదైనా సరే మనకు కావలసినప్పుడు కావలసినంత తెచ్చుకునే
రైట్ ఉంటుంది అనమాట క్లౌడ్ కంప్యూటింగ్. అదే సపోజ్ ఇప్పుడు మనం సపోజ్ మీరు స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందాం ఎగ్జాంపుల్. స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనించినట్టయితే మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు. ఒక 5 TB హార్డ్ డిస్క్ కావాలనుకున్నారు. 5 TB హార్డ్ డిస్క్ కొనుక్కున్నారు. కానీ అప్లికేషన్ డెవలప్ చేసే టైంలో సడన్ గా మీకు ఇంకొక 5 TB హార్డ్ డిస్క్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ 5 TB హార్డ్ డిస్క్ మీరు ఆన్లైన్ లో పెడితే 7 days లో వస్తుంది. అదే మీరు మీ ఊర్లో కొనుక్కుంటే అట్లీస్ట్ 1 to 2 hours పడుతుంది. సో ఇక్కడ మినిమం 1 to 2 hours పడుతుంది. అదే క్లౌడ్ లో చూసుకోండి, జస్ట్ 5 or 6 minutes లో మనకు కావాల్సినంత స్టోరేజ్ మనం కొనుక్కోవచ్చు. నా వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా? వాయిస్ బ్రేక్ అవుతుందో సార్ చెప్పండి. మళ్ళీ బ్రేక్ వస్తుందా? ఒక నిమిషం ఉండండి. ఓకే, రీసోర్స్ పూలింగ్ అంటే అర్థం అదనమాట. అంటే క్లౌడ్ కంప్యూటింగ్ లో మనం ఇది నేను బేసిక్స్ అని చెప్పాను కదా, ఇందులో ఏంటంటే మీకు అవసరమైనప్పుడు ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయని తెలుసుకోలేదు అనుకోండి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలుసు, బట్ దాని ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేది తెలియకపోతే మీరు కొంచెం ఇబ్బంది పడతారనమాట. ఇప్పటికీ నా వాయిస్ బ్రేక్ అవుతుందా? సో ఇప్పుడు రీసోర్స్ పూలింగ్ అంటే ఇదనమాట అర్థం. తర్వాత నెక్స్ట్ వచ్చి ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే ఇక్కడ రీసోర్స్ పూలింగ్ అంటే ఎప్పటికప్పుడు మనం ఇందాక మీకు కొనుక్కునే ఫార్మాట్ లో వస్తుంది అనమాట. ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే అర్థం ఏంటంటే మనకి కావాల్సినంత స్పేస్ ని మనం ఇక్కడ సృష్టించుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సినంత రిక్వైర్మెంట్ ని ఇక్కడ మనం సృష్టించుకోవచ్చు. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, అక్కడ పైన చూడండి బ్యాలెన్స్, లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఆ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏంటంటే ఇప్పుడు నా గూగుల్ డ్రైవ్ అకౌంట్ చూపించుకున్నాను కదా, నా గూగుల్ డ్రైవ్ అకౌంట్ లో 30 GB అని ఉంది కదా, దానికి లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి ఒక పాయింట్ ఉంటుంది. అది 30 GBని హోల్డ్ చేసుకుంటారు. ఆ 30 GB తర్వాత లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకు వార్నింగ్ ఇస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అంటే అర్థం ఏంటంటే ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే ఉందో ఒకేసారి మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. విత్ ఇన్ ఒకే ఒక క్లిక్ తో మనం మొత్తం మన సైజ్ ని డబల్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ 100 GBని హోల్డ్ చేస్తుంది. 100 GB కాదు, మనకి వెంటనే 200 GB కావాలంటే డబల్ అవ్వాలంటే సింగిల్ క్లిక్ తో మొత్తం అంతా అది డబల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎందుకు ఈ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనకి రెంటల్ బేసిస్ లో ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీకు ఇమీడియట్ గా అవసరమైంది, డబ్బులు లేవు మీ దగ్గర, డబ్బులు లేవు బట్ ఏంటంటే ఇమీడియట్ గా మీకు అవసరమైంది, అప్పుడు ఏంటంటే అప్పటికప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ కోసం మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒక 2-3 days కి టైం ఇస్తారు, ఆ టైంలో మనం పే చేసుకోవచ్చు. అంటే అందుకని ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అని అంటారు అనమాట. జనరల్ గా అత్యవసరంగా ఉన్నప్పుడు విత్ ఇన్ 1 click తో మనం మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్నింటినీ కూడా డబుల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ర్యాపిడ్ ఎలాస్టిసిటీ. తర్వాత మెజర్డ్ సర్వీసెస్. ఇప్పుడు ఈ మెజర్డ్ సర్వీసెస్ అంటే అర్థం ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు మీ డేటాని కానీ మీ సర్వీసెస్, మీరు ఏదైతే స్టోరేజ్ సర్వీస్ తీసుకున్నారనుకోండి, ఎప్పటికప్పుడు మీరు ఎంత స్టోరేజ్ ఏ రోజు ఎంత వాడుతున్నారు, వేటి పర్పస్ కు వాడుతున్నారు, అలా కంటిన్యూస్ మానిటరింగ్ అనేది మీరు చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. మెజర్డ్ సర్వీసెస్ అంటే అర్థం అది. మెజర్డ్ సర్వీసెస్ అంటే మీకు కావాల్సినప్పుడు ఎప్పుడైతే అప్పుడు 24/7 మానిటరింగ్ చేసుకునే ఫెసిలిటీ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మీకు ఇస్తుంది అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది, అన్నెసరీ యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి అనేది మీరు ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, అదే ఇప్పుడు సపోజ్ మీరు ఓన్ గా పెట్టుకోవాలనుకోండి, దానికోసం స్పెషల్ గా మీరు ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకొని దానికి ఒక మెయింటెనెన్స్ పెట్టుకొని దానికి ఒక ఆపరేటర్ పెట్టుకొని చాలా టైం పడుతుంది. అదే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సింపుల్ గా ఆ సర్వీస్ ని బై చేస్తే ఆటోమేటిక్ గా ఈ మెజర్డ్ సర్వీస్ అనేది మనకి డిఫాల్ట్ గా వస్తుంది. ఓకే, సో మనకి కష్టం అనేది తగ్గుద్ది, కాస్ట్ అనేది కూడా చాలా తగ్గుద్ది అనమాట. తర్వాత ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ మీరు చూసుకుంటే మనకి 2 ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇది ఫ్రంట్ ఎండ్, తర్వాతది బ్యాక్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటే ఏంటంటే అప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ చేసేటప్పుడు మనం చూసేది మనకి ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి
క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏముంటది? నేను ఏదైతే డెస్క్‌టాప్ మీద చూస్తున్నానో దాన్ని క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇప్పుడు నేను గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేశాను కదా! నాకు ఏం కనిపిస్తుంది? ఆ ఫైల్ అప్‌లోడ్ చేసుకోవడానికి, ఫైల్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఫైల్ కన్వర్ట్ చేసుకోవడానికి, ఆ! ఆ స్టోరేజ్ కొనుక్కోవడానికి ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ కొన్ని కనబడుతున్నాయి కదా! వాటిని మనం క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అంటే క్లయింట్‌కి నేను డెస్క్‌టాప్ మీద ఏదైతే చూస్తున్నానో, ఆ మొబైల్‌లో ఏదైతే చూస్తున్నానో దాన్ని మనం క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. తర్వాతది అప్లికేషన్. ఆ తర్వాతది సర్వీస్. ఆ తర్వాతది రన్ టైమ్ క్లౌడ్. ఆ తర్వాతది స్టోరేజ్. ఆ తర్వాతది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిక్స్త్ వన్. నెక్స్ట్ మేనేజ్మెంట్, తర్వాత సెక్యూరిటీ, ఆ తర్వాత లాస్ట్‌లో ఇంటర్నెట్ ఉంటది. మీకు డౌట్ రావచ్చు. సార్ క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కి, అప్లికేషన్స్‌కి మధ్యలో ఉండేది ఇంటర్నెట్ కదా! మరి ఇంటర్నెట్ సెకండ్ ఆప్షన్, సెకండ్ పాయింట్ అవ్వాలి కదా! మీరేంటి 9 పెట్టారని చెప్పేసి డౌట్ రావచ్చు. ఇక్కడ ఇంటర్నెట్‌ని మనం 9 అనే నంబర్ ఎందుకు పెట్టామంటే, ఫస్ట్ మనం క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ చేసిన తర్వాత, అప్లికేషన్ రన్ అయిన తర్వాత అప్పుడు ఇంటర్నెట్ అవసరం ఉంటదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇదంతా ఇంటర్నెట్ మీద రన్ అవుతుంది. ఆబ్వియస్లీ ఇంటర్నెట్ మీద రన్ అవుతుంది. కాకపోతే క్లయింట్ అనేవాడు ఒక ఆపరేషన్ చేసిన తర్వాత, ఆ ఆపరేషన్ బ్యాక్ ఎండ్‌లో అప్లికేషన్స్ రన్ అవుతదండి. అప్లికేషన్ అండ్ ఈ బ్యాక్ ఎండ్ అంతా రన్ అవుతది. రన్ అయిన తర్వాత అప్పుడు ఇంటర్నెట్ ద్వారా మనకు కావాల్సిన ఆపరేషన్ లైక్ ఫైల్ అప్‌లోడింగ్ గాని, ఫైల్ డెలీషన్ గాని, లేకపోతే ఫైల్ డౌన్‌లోడింగ్ గాని ఇలాంటివి జరుగుతాయంటే అది ఆ తర్వాత జరిగే ఆపరేషన్స్ అన్నమాట. ఓకే. తర్వాత ఇప్పుడు ఫస్ట్ సెకండ్ దానికొద్దాం. అప్లికేషన్. అప్లికేషన్స్‌లోకొచ్చేసరికి ఇప్పుడు అప్లికేషన్‌లోకొచ్చేసరికి మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ వాడుతున్నాం అనేది మనకి స్పెసిఫై చేస్తదనమాట. అంటే క్లయింట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ అప్లికేషన్‌తో లింక్ అయింది. అంటే మనం ఏ ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో ఆ అప్లికేషన్ మనం ఓపెన్ చేసుకుంటాం కదా! అది మనల్ని స్పెసిఫై చేస్తది. ఆ తర్వాత సర్వీస్. ఆ తర్వాత సర్వీస్. సర్వీస్‌లోకొస్తే మీరు చూసుకుంటే ఇక్కడ క్లౌడ్ సర్వీసెస్‌లోకి మనకి 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయన్నమాట. సో, ఆ సర్వీసెస్ మీకు ఫర్దర్‌గా చెప్తాను. తర్వాత అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆప్షన్స్‌లో వస్తాయి కదా! ఆ సర్వీసెస్ ఏ కైండ్ ఆఫ్ సర్వీస్‌లో మనకి ఈ అప్లికేషన్ రన్ అవుతుంది. అంటే హోస్ట్ సర్వీస్‌లోనా? లేకపోతే ప్లాట్‌ఫార్మ్ సర్వీస్‌లోనా? లేకపోతే ఆహ్, ఆహ్, సాఫ్ట్‌వేర్ సర్వీస్‌లోనా? అనేది ఒకటి ఉంటదన్నమాట. ఓకే. వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుందా? ఆహ్, ఇప్పుడు మనం చూసుకుంటే సరే. ఇక్కడ ఇప్పుడు సర్వీస్ ఉంది కదా! సర్వీస్ అంటే ఏంటంటే ఏ టైప్ ఆఫ్ సర్వీస్‌లో మనం రన్ అవుతుందని. తర్వాత రన్ టైమ్ క్లౌడ్. రన్ టైమ్ క్లౌడ్ అంటే ఏంటంటే ఎంత మన క్లౌడ్‌ని మనం ఎంతసేపు ఉపయోగిస్తున్నాం అనేది కాలిక్యులేట్ చేయడానికి కూడా ఒక సాఫ్ట్‌వేర్ బ్యాక్ ఎండ్‌లో మనకి ఉంటదన్నమాట. అలాగే నెక్స్ట్ స్టోరేజ్. ఎంత స్టోరేజ్ ఉపయోగిస్తున్నాం? తర్వాత దానికి సంబంధించిన సెక్యూరిటీస్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాం? మొత్తం వీటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తున్నాం? ఇవన్నీ ఇవన్నీ కలిపితేనే క్లౌడ్ కంప్యూటింగ్ ఆర్కిటెక్చర్ అవుతది. దీనికోసం మీకు ఇన్ డెప్త్ అంటే మీకు కొంచెము టైమ్ ఉంది. కొంచెం ఇన్ డెప్త్ అంటే నెక్స్ట్ వచ్చే స్లైడ్స్‌లో మీకు కొంచెం ఇన్ డెప్త్ చెప్పడం జరుగుతది. కాకపోతే ఇవన్నీ మీరు క్లియర్‌గా గుర్తుపెట్టుకుంటేనే సెకండ్ మాడ్యూల్ నేను మీకు చెప్తున్నా మరీ సెకండ్ మాడ్యూల్ మీకు రావాలి అని అంటే ఇప్పుడు చెప్పే ప్రతి దానికి మీరు ఒక నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అఫ్‌కోర్స్ నా నోట్స్ పీడీఎఫ్ మీకు ఇస్తాను. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి. నాదిస్తే నా కాపీ మీరవుతారు గానీ మీ ఒరిజినల్ మీదుండదు. మీది ఒరిజినల్ ఏంటి? మీరు విన్నారు. విన్న తర్వాత దాని అబ్జర్వేషన్ మీరు ఏం చేశారనేది ఇంపార్టెంట్. ఓకే. అబ్జర్వేషన్స్ రాసుకోవాలి మీరు. ఫైన్. సో, ఇప్పుడు టైము 1 అవుతుంది. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచే మళ్ళీ నేను మొదలు పెడతాను. ఓకే. వాయిస్ ఏదో బ్రేక్ అవుతుందన్నాను కదా! ఆ ప్రాబ్లమ్ నేను ఒకసారి చూస్తాను. ఈలోపు మీకొక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ వస్తది. ఆ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేయండి. ఓకే. ఆ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేసి అందులో అందులో ఆ ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ ఫిల్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు రిజిస్టర్ అయినట్టే మాకు లెక్కలోకి వస్తదన్నమాట. ఓకే.
ఓకే, ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా అండి? మాకు ఈ రోజు ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో అంతమంది ఫీడ్‌బ్యాక్స్ కావాలండి. బికాజ్ ఫస్ట్ రోజు అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఒకవేళ చేయకపోతే చెప్పండి. నేను ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ మళ్ళీ నేను అప్‌లోడ్ చేస్తాను చూసుకోండి అది. ఆ లింక్ అదంతా మీరు మెసేజ్‌లో అంటే సబ్మిట్ చేశారని నాకు చెప్పక్కర్లేదు. బికాజ్ మీరు సబ్మిటెడ్ అని చెప్పేసి పెడితే దానికి ఏమవుతుందంటే ఆహ్, ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ లింక్ అనేది పైకెళ్ళిపోతుంటదనమాట. స్టూడెంట్ ఇయర్ మీన్స్ మీరు పాస్డ్ అవుట్ ఇయర్. మీరు ఆల్రెడీ పాస్ అయిపోయారనుకోండి. పాస్ అయిపోతే పాస్డ్ అవుట్ ఇయర్ పెట్టండి. లేదనుకోండి, సపోజ్ మీరు చదువుతున్నారనుకోండి, ఏ ఇయర్‌లో పాస్ అవుతారో ఆ ఇయర్ పెట్టండి. ఓకే. ఫైన్. ఇప్పుడు మనం మళ్ళీ క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. నేను షేర్ తీసుకుంటానండి. ఓకే. షేర్ అయింది. సో, ఇక్కడ ఒకసారి చూడండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఆ క్లయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థం ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఒక అప్లికేషను మనకి ఓపెన్ చేసినప్పుడు సపోజ్ చూడండి. నేనిప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో చెప్తున్నాను నేను. ఒకసారి చూడండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను నేను. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. awseducate.com అని చెప్పేసి నేను టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత అంటే యూజర్ ఇంటర్ఫేస్ అది క్లయింట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఉంది కదా! ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాము. చూస్తే అప్పుడు మనకు క్లారిటీ వస్తది. అప్పుడు మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే. ఇది ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి ఇప్పుడు. ఓపెన్ అయిన తర్వాత మనకి ఒక వెబ్‌సైట్ గాని ఇక్కడ ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ నేను గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తే నాకు స్టార్టింగ్ గూగుల్ అని చెప్పేసి సెర్చ్ బార్ ఎలా కనిపిస్తదో దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి చెప్పొచ్చనమాట. అంటే ఫ్రంట్ ఎండ్ అన్నాం కదా! ఆ ఫ్రంట్ ఎండ్ ఏంటనేది నేను డెస్క్‌టాప్ మీద నేను ఏదైతే చూస్తున్నానో దట్ ఈస్ కాల్డ్ అది దట్ ఈస్ కాల్డ్ ఫ్రంట్ ఎండ్. మనం ఏదైనా సరే ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఏ అప్లికేషన్ అయినా ఏ వెబ్‌సైట్ అన్నా మనం ఓపెన్ చేసినప్పుడు మనం స్టార్టింగ్ ఏదైతే చూడగలుగుతున్నామో దాన్నే ఇది ఇలా వచ్చినప్పుడు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అని ఇలా వచ్చిందా? సో దిస్ ఈస్ కాల్డ్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ క్లయింట్ ఇంటర్ఫేస్. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అప్లికేషన్. ఓకే. అప్లికేషన్ అంటే విచ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఇట్ ఈస్. ఇక్కడ సపోజ్ మీరు హోస్ట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ వాడుతున్నారా? ఓకే. లేకపోతే నెట్వర్క్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ వాడుతున్నారా? స్టోరేజ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ వాడుతున్నారా? గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేశారనుకోండి, అది స్టోరేజ్ టైప్ ఆఫ్ అప్లికేషన్. అదే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ అనేది ఓపెన్ చేశాననుకోండి, అది రిసోర్స్ బేస్డ్ అప్లికేషన్. అలా ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ వాడుతున్నారనేది అక్కడ అప్లికేషన్‌లో స్పెసిఫై అవుతది. ఆ తర్వాత సర్వీస్. సర్వీస్ అనేదేంటంటే, ఇక్కడ మనకి చెప్పాను కదా! 3 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లెవెల్‌లో సర్వీస్ ఉంటది. నెట్వర్క్ లెవెల్ సర్వీసెస్ ఉంటది. ఓకే. ఆ తర్వాత హోస్ట్ లెవెల్‌లో సర్వీస్ ఉంటది. డేటా లెవెల్‌లో సర్వీస్ ఉంటది. ఏ లెవెల్‌లో సర్వీస్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అనేది, ఈ సర్వీస్ అనే బ్లాక్ అనేది మనకు చూపిస్తది. ఆ తర్వాత ఫోర్త్‌దొచ్చేసి రన్ టైమ్ క్లౌడ్. రన్ టైమ్ క్లౌడ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ నేను అప్‌లోడ్ ఒక ఫైల్‌ని అప్‌లోడ్ చేద్దాం అనుకున్నా, డౌన్‌లోడ్ చేద్దాం అనుకున్నా, డిలీట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే ఏదన్నా లాగిన్ అవుదాం అనుకున్నా, సైన్ అప్ అవుదాం అనుకున్నా, ఏం చేద్దాం అనుకున్నా సరే బికాస్ ఆఫ్ దిస్ రన్ టైమ్ క్లౌడ్. ఈ రన్ టైమ్ క్లౌడ్ అనేది ఏం చేస్తదంటే, మనం ఏదన్నా యాక్షన్ చేస్తా ఉంటే, ఆ యాక్షన్‌కి తగ్గట్టుగా ఓకే. ఆ యాక్షన్‌కి తగ్గట్టుగా వెనకాల బ్యాక్‌గ్రౌండ్ కోడ్ అనేది రన్ చేస్తా ఉంటదనమాట. అందుకే దాన్ని రన్ టైమ్ క్లౌడ్ అని చెప్పేసని అంటాం. అయితే తర్వాత స్టోరేజ్. స్టోరేజ్ అంటే దాని పని సింపుల్‌గా మనకి కావాల్సినంత స్టోరేజ్‌ని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్‌ని ఇవ్వడాన్నే ఆ స్టోరేజ్ అనే బ్లాక్ అనేది చూసుకుంటది. అంతకు మించి అది వేరే పని చేయదనమాట. ఆ తర్వాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా! అది ఏ లెవెల్‌లో ఇప్పుడు అది నెట్వర్క్ లెవెల్‌లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చరా? లేకపోతే డేటా లెవెల్‌లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చరా? ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ ఉందనుకోండి.
సపోజ్ నేను ఇప్పుడు ఎక్సెల్ ఫైల్ తీసుకుంటే దాని అర్థం ఏంటి? ఎక్సెల్ ఫైల్ అనేది డేటా లెవెల్‌లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవుతది. ఓకే. అదే ఫోటోషాప్ తీసుకున్నాను అనుకోండి, అది గ్రాఫికల్ లెవెల్‌లో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవుతదన్నమాట. అది ఏ టైప్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం స్పెసిఫై చేస్తాం. ఆ తర్వాత సెవెంత్‌ది వచ్చేసి మేనేజ్‌మెంట్. మేనేజ్‌మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ మొత్తం అప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి గదా! ఏది ఫస్ట్ అవ్వాలి, ఏది సెకండ్ అవ్వాలి, ఏది థర్డ్ అవ్వాలి, ఒక క్యూని డిసైడ్ చేసేది మేనేజ్‌మెంట్ అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, మనకు కొన్ని మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఆ మొబైల్ ఫోన్స్‌లో ఫోన్ హీట్ ఎక్కుతుంటే ఆటోమేటిక్ కూలింగ్ మెకానిజం అనేది యాక్టివేట్ అయ్యి, ఫోన్‌లోని యొక్క టెంపరేచర్‌ని మినిమమ్ 2-3 డిగ్రీస్ ఆటోమేటిక్‌గా డౌన్ అయ్యేలా చేస్తది. ఎందుకు డౌన్ అయ్యేలా చేస్తది అలా అంటే, బికాస్ ఆఫ్ ద మేనేజ్‌మెంట్ సిస్టమ్. అలా ప్రతి దానికి, ప్రతి అప్లికేషన్‌కి కూడా, ప్రతి కాన్సెప్ట్‌కి కూడా ఒక మేనేజ్‌మెంట్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఆ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉండడం వల్లే మనకి ప్రతి అప్లికేషన్ కూడా ప్రాపర్‌గా రన్ అవుతుందంటే దాని అర్థం అది. ఆ తర్వాత సెక్యూరిటీ. సెక్యూరిటీ అనేది డిఫాల్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. బికాస్ వితౌట్ సెక్యూరిటీ వి వోంట్ బిలీవ్ ఎనీథింగ్ ఇన్ ద క్లౌడ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద డిజిటల్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ఏదైనా నమ్మాలంటే బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ. ఎంతవరకు సెక్యూరిటీ ఇస్తాం అనేది. ఈ క్లౌడ్ కంప్యూటింగ్‌ని మనం ఎక్కువగా ఎందుకు నమ్ముతాం అంటే, సెక్యూరిటీ వేరే లెవెల్‌లో ఇస్తదన్నమాట. అంటే మనం నార్మల్‌గా మనకు తెలిసిన చూడండి, వైరస్, ట్రోజన్స్ ఇలాంటి ఈట్లు కాకుండా వీటికి హై లెవెల్‌లో ఉన్న అటాక్స్ ఉంటాయి. ఆ అటాక్స్ ని కూడా సెక్యూరిటీ ఇచ్చేటట్టుగా క్లౌడ్ కంప్యూటింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఇంకా ఫైనల్‌గా మనకి ఇంటర్నెట్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ఎ గేట్‌వే టు క్లయింట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టు ద అప్లికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. దట్ ఈస్ సింపుల్. చెప్పాను కదా మీకు. ఇంటర్నెట్ అనేది ఒక గేట్‌వేలా పనికొస్తది అంతే. ఓకే. సో దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాం ఇప్పుడు మనం. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే. అమెజాన్ వెబ్ సర్వీసెస్ యొక్క ఫీచర్స్. ఫస్ట్ ఇది కంప్యూట్ అండ్ నెట్వర్కింగ్ ఫీచర్స్, స్టోరేజ్ ఫీచర్స్, డేటాబేస్ ఫీచర్స్, తర్వాత అప్లికేషన్ ఫీచర్, డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఫీచర్. ఇవన్నీ కొంచెం కొత్త పదాల కింద అనిపించాయి. ఇక్కడ ఏంటంటే కంప్యూట్ అండ్ నెట్వర్కింగ్ స్టోరేజ్ అంటే, మనం అప్లికేషన్స్ యొక్క బ్యాక్ ఎండ్ నెట్వర్కింగ్ అంటే అది ఏ డివైజ్‌లతో కనెక్ట్ అవ్వాలి, ఏ పాత్‌లో మనం కమ్యూనికేట్ అవ్వాలి, ఇలాంటివి డిసైడ్ చేసుకోవడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది మనకి అవకాశం ఇస్తుంది. అలాగే డేటాబేస్ అంటే మనం ఏదన్నా ఒక వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆ వర్క్ సంబంధించిన డేటాబేస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ డేటాబేస్ ని కూడా మనం క్లౌడ్ లో యాక్సెస్ చేసుకోవడానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ మనకు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే స్టోరేజ్ డేటాబేస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? స్టోరేజ్ అంటే వీ కెన్ స్టోర్ ఎనీథింగ్ ఇన్ ఎనీ మేనర్. అంటే అర్థం ఏంటంటే, వాయిస్ చాలా స్లోలీగా. ఓకే. వాయిస్ నాది ఇప్పుడు క్లియర్‌గా ఉంది కదా? నా వాయిస్ ఒకసారి చెప్పండి. వాయిస్ నాది క్లియర్‌గా ఉంది కదా? ఫైన్. ఓకే. ఇప్పుడు స్టోరేజ్‌కి, డేటాబేస్‌కి డిఫరెన్స్ ఏంటి? స్టోరేజ్, డేటాబేస్ వినడానికి 2 ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా 2 డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. 2 డిఫరెంట్ యాక్షన్స్. అంటే ఏంటంటే, స్టోరేజ్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక మెమరీ కార్డ్ ఉంది. మెమరీ కార్డ్ మీన్స్ ఆ మెమరీ కార్డ్‌లో నేను ఎక్సెల్ ఫైల్ స్టోర్ చేసుకోవచ్చు. ఒక ఫోటోని స్టోర్ చేసుకోవచ్చు. ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఒక పాస్‌వర్డ్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఒక నోట్ ప్యాడ్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాస్. మ్యూజిక్‌ని కూడా, ఆడియో అండ్ వీడియో ఫైల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాస్. అంటే ఎనీ కైండ్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ ఎ స్టోరేజ్. బట్ ఇన్ డేటాబేస్ ఓన్లీ స్పెసిఫైడ్ కైండ్ ఆఫ్ డేటాబేస్ ఓన్లీ స్టోర్డ్ ఇన్ డేటాబేస్. అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక స్కూల్, ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టారు, ఒక కంపెనీ ఉందనుకోండి, మీరు ఒక స్కూల్ పెట్టారనుకున్నప్పుడు సీరియల్ నెంబరు, స్టూడెంట్ నేము, వాళ్ళ స్టూడెంట్ ఫుల్ నేము, వాళ్ళ ఫాదర్ నేము, వాళ్ళ బ్లడ్ గ్రూప్, వాళ్ళ అడ్రస్ అని చెప్పేసి ఒక ఆర్డర్ లో ఎలాగైతే పెడతారో, కాలమ్స్ అండ్ రోస్ ఆర్డర్ వైజ్ లో మనము డేటాని స్టోర్ చేసుకుంటాం. డేటాబేస్ అంటే ఒక ఆర్డర్ ఉంటుంది. స్పెసిఫైడ్ ఆర్డర్ లోనే మనం స్టోర్ చేయగలిగితే కానీ డేటాబేస్ అని అంటాం దాన్ని. అలాగే అప్లికేషన్ సర్వీస్ అంటే ఏంటంటే, ఎండ్ అప్లికేషన్ సర్వీస్ అని చెప్పేసి అన్నాం జనరల్ అయితే. ఎండ్ అప్లికేషన్ అంటే AWS ని ఉపయోగించుకొని మనం అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. అది ఏంటనేది మీకు ఫ్యూచర్ లో చెప్తాను ఎలా అని.
అప్లికేషన్ మనం డెవలప్ చేసుకోవచ్చు. డెవలప్ చేసుకొని దాన్ని వేరే వాళ్ళకి ఉపయోగపడే విధంగా దాన్ని మనం యాక్సెసిబిలిటీలో కూడా తీసుకురావచ్చు. ఆ ఫీచర్ కూడా మనకి AWS ఇస్తుంది. ఆ తర్వాత డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్. డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిప్లాయ్మెంట్ స్టైల్స్ ఉంటాయి. అంటే అది పబ్లిక్ అవ్వచ్చు, ప్రైవేట్ అవ్వచ్చు, లేకపోతే హైబ్రిడ్ అవ్వచ్చు. మోడల్స్ అన్నమాట. ఈ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ లో ఏదన్నా మనకి ఈ AWS మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్ మళ్ళీ చెప్పనా, కంప్యూట్ అండ్ నెట్వర్కింగ్ చెప్పాలా? ఓకే. కంప్యూట్ అండ్ నెట్వర్కింగ్ అంటే అర్థం ఏంటంటే మనకి అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు చాలా రకాలైన సర్వీసెస్ ఉంటాయి కదా. కంప్యూట్ అండ్ నెట్వర్కింగ్ అంటే అర్థం ఏంటంటే మనకి క్యాల్కులేటివ్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ ని, తర్వాత నెట్వర్క్ బేస్డ్ అప్లికేషన్స్ ని మనం డెవలప్ చేసుకోవడానికి AWS అనేది మనకి అవకాశం ఇస్తుంది. అంటే ఏ డివైస్ తో కనెక్ట్ అవ్వాలి, ఏ ఏ సమ్ కైండ్ ఆఫ్ పర్సన్స్ టార్గెట్ చేసుకుంటూ మన బిజినెస్ గట్రా రన్ అవుతుంటాయి కదా. సో అలా అలా ఉండే నెట్వర్కింగ్ అనుకుంటే మనం ఇది ఓన్లీ త్రూ వైర్ ద్వారానే కనెక్ట్ అవ్వాలి, వైర్లెస్ ద్వారానే కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి కదా. సో అవి కూడా అలాంటివి కూడా మనం ఇక్కడ AWS ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు, సెట్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే. ఆ తర్వాత డిప్లాయ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే డిప్లాయ్మెంట్ లో పబ్లిక్, ప్రైవేట్, తర్వాత హైబ్రిడ్ అనే త్రీ కైండ్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అవి మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో వస్తుందని చెప్తాను మీకు. అండ్ మేనేజ్మెంట్ అంటే యూ కెనాట్ మేనేజ్ ఎనీథింగ్. అంటే ఇందులో ఉన్న ఏ సర్వీస్ మీరు ఉపయోగించుకున్నా సరే మీరేం మేనేజ్ చేసుకోక్కర్లేదు, AWS మేనేజ్ చేస్తుంది. ఓకే. ఓకే. AWS అనేది మేనేజ్ చేస్తుంది. మీరు కూడా మీ సైడ్ నుంచి మీరు మానిటర్ చేసుకోవచ్చు. ఫైన్. సో ఇది AWS యొక్క మెయిన్ ఫీచర్స్ అన్నమాట. తర్వాత ఇప్పుడు AWS అనేది హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ కి సర్వీస్ ఇస్తారు. ఇప్పుడు నేను అస్తమానం గూగుల్ డ్రైవ్, జీమెయిల్ అని ఎందుకు అంటున్నానంటే గూగుల్ డ్రైవ్ అండ్ జీమెయిల్ ఈజ్ డెవలప్డ్ బై యూజింగ్ AWS సర్వీస్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను ఉపయోగించుకునే గూగుల్ డ్రైవ్, జీమెయిల్ తయారు చేయడం జరిగింది. ఓకే. అలాగే ఇప్పుడు మనము మొబైల్స్ లో కొన్ని మొబైల్స్ లో డ్రాప్ బాక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది కదా. డ్రాప్ బాక్స్ అని చెప్పేసి ఒక స్టోరేజ్ సర్వీస్. ఆ డ్రాప్ బాక్స్ అనే స్టోరేజ్ సర్వీస్ కూడా ఓకే, ఆ డ్రాప్ బాక్స్ అనే స్టోరేజ్ సర్వీస్ కూడా అమెజాన్ వెబ్ సర్వీసెస్ ను ఉపయోగించుకొని తయారు చేసింది. మీకు తర్వాత కొన్ని అప్లికేషన్స్ చెప్తాను. అవి ఏ విధంగా అమెజాన్ వెబ్ సర్వీస్ ను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క అప్లికేషన్ ని డెవలప్ చేసుకున్నాయనేది. ఓకే. తర్వాత అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ప్రస్తుతం 190 కంట్రీస్ లో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు మనం. అంటే మొత్తం మన కంట్రీస్ దాదాపు ఒక 220 230 ఉంటాయి. అందులో 190 కంట్రీస్ లో ప్రస్తుతం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది అఫీషియల్ గా దాని సర్వీసెస్ ని ఇస్తుంది. సో ఇది ఎంత పెద్దదనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనకి అమెజాన్ అంటే జస్ట్ ఒక ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్ గానే తెలుసు. కానీ బ్యాక్ ఎండ్ లో ఇది అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే ఒక పెద్ద సర్వీస్ ని 190 కంట్రీస్ లో రన్ చేస్తుంది. ఇది అందువల్లనే ఇప్పుడు మనం అనుకుంటాం అమెజాన్ CEO జెఫ్ బెజోస్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు కదా. ఆయన ప్రపంచంలో అందరికన్నా రిచెస్ట్ అవడానికి ఓన్లీ అమెజాన్ కామర్స్ మాత్రమే కాదు, అమెజాన్ చేసే ఇంకా చాలా రకాల బిజినెస్ ద్వారా ఆయన అంత పెద్ద. అందులో AWS ఒకటి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది కూడా ఒకటన్నమాట. ఫైన్. తర్వాత ఇప్పుడు మనం హిస్టరీలోకి వద్దాం. హిస్టరీ ఆఫ్ AWS. ఫస్ట్ హిస్టరీ ఆఫ్ AWS లో ఫస్ట్ వాట్ ఈస్ AWS? అసలు AWS అంటే ఏంటి? అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? వెన్ డిడ్ అని పడాలి, అక్కడ మిస్టేక్ పడింది. వెన్ డిడ్ AWS స్టార్టెడ్? ఓకే. AWS అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2006 లో స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మనకి ఐడియా కాన్సెప్ట్ అవన్నీ 2003 లో వచ్చినప్పటికీ కూడా 2006 లో అఫీషియల్ గా ప్రపంచం మొత్తం లాంచ్ చేయబడడం జరిగింది. తర్వాత వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ AWS? అంటే ప్రతి దానికి ఇప్పుడు చూడండి, అమెజాన్ లో A to Z అని ఎలా అయితే ఉంటుందో AWS యొక్క థీమ్ ఏంటంటే IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ టు యాజ్ వెబ్ సర్వీసెస్. ఓకే. IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ టు యాజ్ వెబ్ సర్వీసెస్ అంటే అర్థం ఏంటంటే దీన్ని మనం
ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఏమున్నాయి? ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ని ఏదైతే ఉన్నాయో అంటే స్టోరేజ్, కంప్యూటింగ్, డేటాబేస్ ఈ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని వెబ్ సర్వీసెస్ గా అంటే వెబ్ ఇంటర్నెట్ ఆధారం చేసుకొని ఉపయోగించుకునే విధంగా మాత్రమే ఏడబ్ల్యూఎస్ యొక్క పని. అప్పుడు కంపెనీ పెట్టి అంటే ఏడబ్ల్యూఎస్ మొదలు పెట్టేటప్పుడు దాని యొక్క థీమ్. దాన్ని మనము రాను ఏమనడం మొదలుపెట్టాం? క్లౌడ్ కంప్యూటింగ్ అనడం అనేది మొదలు పెట్టాం అనమాట. క్లౌడ్ కంప్యూటింగ్ స్టార్టింగ్ లో ఉండేది కాదు. స్టార్టింగ్ లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ టు యాజ్ వెబ్ సర్వీసెస్ అనేది మెయిన్ స్లోగన్. దాన్ని మనం క్లౌడ్ కంప్యూటింగ్ కింద మార్చడం జరిగింది తర్వాత అడ్వాంటేజ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? రిప్లేస్ ద క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెన్సెస్ విత్ లో రిలయబుల్ కాస్ట్. అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒక కంపెనీ ఒక డిజిటల్ ఐటీ కంపెనీ కానీ ఒక కంప్యూటర్ డిజిటల్ బేస్డ్ కంపెనీ ఏదైనా పెట్టేటప్పుడు ఆ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో చాలా తగ్గించేస్తాయి అనమాట. అది ఎలా అనేది మీకు నెక్స్ట్ స్లైడ్స్ లో వస్తుంది, అందులో చెప్తాను మీకు. ఓకే, తర్వాత డిఫరెంట్ సర్వీసెస్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. ఇప్పుడు డిఫరెంట్ సర్వీసెస్ లో ఫస్ట్ మనకి స్టోరేజ్ సర్వీసెస్ ఉంటుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో స్టోరేజ్ సర్వీస్ ఉంటుంది. ఆ స్టోరేజ్ సర్వీసెస్ లో రకరకాలు ఉంటాయి అనమాట. అవి ఏంటంటే గ్లేషియర్ అనేది ఒక సాఫ్ట్వేర్ లాంటివి అనమాట. ఇవన్నీ కూడా గ్లేషియర్ అనేది ఒక కైండ్ ఆఫ్ స్టోరేజ్ మెకానిజం. అలాగే S3 అనేది ఒక స్టోరేజ్ మెకానిజం. అలాగే ఈబిఎస్ ఇది కూడా ఒక స్టోరేజ్ మెకానిజం అనమాట. సో ఇక్కడ గ్లేషియర్, S3, EBS బిలాంగింగ్ టు స్టోరేజ్ మెకానిజమ్స్, బట్ బోత్ 3 ఆర్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ టైమ్స్. అవి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనేది మనం ప్రాక్టికల్ లోకి వెళ్ళాక మనం చూద్దాం. ఓకే, తర్వాత డేటాబేస్ సర్వీసెస్ లో చూస్తే రెడ్ షిఫ్ట్, డైనమోడిబి, RDS, ఎలాస్టిక్ క్యాచ్. ఈ నాలుగు సర్వీసెస్ డేటాబేస్ సర్వీసెస్ లో వాడతారు. ఈ నాలుగు సర్వీసెస్ కూడా ఓకే, ఈ 4 సర్వీసెస్ ని రకరకాల డిఫరెంట్ టైమ్స్ లో దీన్ని మనం వాడతాం మనం. ఓకే, ఇక్కడ DB మీన్స్ డేటాబేస్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే, రెడ్ షిఫ్ట్, డైనమోడిబి, RDS, ఎలాస్టిక్ క్యాచ్ బోత్ ఆర్ బిలాంగింగ్ టు డేటాబేస్, బట్ డిఫరెంట్ కైండ్స్. చెప్పాను కదా, డేటాబేసెస్ లో ఒక పర్టికులర్ ప్యాటర్న్ ప్రకారం మన డేటా అనేది స్టోర్ చేస్తాం అనేది. రెడ్ షిఫ్ట్ లో ఒక ప్యాటర్న్ ప్రకారం స్టోర్ చేస్తాం. డైనమోడిబిలో ఒక సందర్భం, డైనమోడిబి అనేది డేటాబేస్ ఒక సందర్భంలో వాడతాం. RDS అనేది ఒక సందర్భంలో వాడతాం. ఎలాస్టిక్ క్యాచ్ అనేది ఒక సందర్భంలో వాడతాం. సో ఈ 4 కైండ్స్ ని మనం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ వాడతాం అనేది ఫర్దర్ గా మనం మాడ్యూల్ 3 లోకి వెళ్ళిన తర్వాత మనం తెలుసుకుంటాం. తర్వాత కంప్యూటింగ్. ఓకే, కంప్యూటింగ్ సర్వీసెస్ లో చూసుకుంటే EC2 అనేది ఒక సర్వీస్ ఉంటుంది. ఓకే, EC2 అంటే ఇన్స్టెన్సెస్ సర్వీసెస్ అంటారు కంప్యూటింగ్ సర్వీసెస్ ని. సో ఇది కూడా మీకు కంప్యూటింగ్ సర్వీసెస్ అన్ని కూడా మాడ్యూల్ 2 వచ్చినప్పుడు మీకు క్లియర్ గా మీకు అది చెప్పడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత క్లౌడ్ వాచ్ టూల్స్. ఇందులో అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏంటంటే క్లౌడ్ వాచ్ అనేది ఒక టూల్ ఉంటుంది, ఐయామ్ అనే ఒక టూల్ ఉంటుంది, తర్వాత క్లౌడ్ ఫర్ మోషన్ అనే ఒక టూల్ ఉంటుంది, ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని చెప్పేసి ఒక టూల్. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చెప్తే ఏంటంటే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ప్రాక్టికల్ వర్షన్. ఇక్కడ ప్రాక్టికల్ వర్షన్ కాకుండా మీకు ఇవన్నీ ఇన్ డెప్త్ లో మీకు చెప్తా ఉంటే బోర్ కొడుతుంది, ఎందుకంటే బికాస్ ఇది మీకు నేనేం చూపించలేదు ఇది ఇలా ఉంటుందని చెప్పేసి. సో అందుకనే నేను మీకు ఏం చెప్తున్నానంటే నార్మల్ గా ఇది జస్ట్ ఇట్లా ఉంటుంది అని చెప్పేసి మాత్రం నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, తర్వాత మీకు మీ డౌట్స్ అన్ని తర్వాత నెక్స్ట్ మనం వీలైనంత త్వరగా మాడ్యూల్ 2కు వెళ్ళినట్టయితే కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు క్లియర్ గా ప్రతిదీ కూడా. తర్వాత బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇక్కడ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి. స్టోరేజ్ గేట్వే ఒకటి ఉంటుంది, గ్లేషియర్ మీకు ఆల్రెడీ స్టోరేజ్ సర్వీసెస్ చెప్పాను కదా, గ్లేషియర్ సర్వీసెస్ ఉంటాయి, EBS, S3, EC2, HS1 ఇన్స్టెన్సెస్, EBS. ఇవన్నీ కూడా అంటే బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ AWS. మనకి స్టోరేజ్ సంబంధించి మెకానిజమ్స్ అన్ని కూడా మనకి ఈ టైప్ లోనే మనకి
సెట్ అవుతాయి అనమాట. మొత్తం ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ సంబంధించి వీటిలోనే మొదలవుతాయి మనకి. సో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఎలా ఉంటాయంటే జనరల్‌గా ఇట్లా ఉంటాయి మనకి. ఆ తర్వాత నెక్స్ట్ రిలేషనల్ అండ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్. అంటే ఇప్పుడు డేటాబేస్ అని చెప్పాను కదా! అందులో ఏ రకంగా ఉంటాయి చూడండి ఇక్కడ. ఆర్‌డిఎస్ అనేది మీకు చెప్పాను. రియల్ టైమ్ డేటాబేస్ సిస్టమ్. రియల్ టైమ్. ఓకే. రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్. ఆ తర్వాత ఎలాస్టిక్ క్యాచీ అది కూడా వన్ కైండ్ ఆఫ్ సిస్టమ్. ఆర్‌డిఎస్ ఫర్ ఎస్‌క్యూఎల్ అంటే రియల్ టైమ్ డేటాబేస్ సిస్టమ్ ఫర్ స్ట్రక్చరల్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే. ఇవి కూడా ఉంటాయి. అలాగే డైనమో డీబీ. ఓకే. అన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్. ఆర్‌డిఎస్ ఫర్ ఒరాకిల్. ఓకే. రాసుకోండి. ఐ విల్ గివ్ యూ నోట్స్. నేను మీకు నోట్స్ ఇస్తాను. బట్ మీకు ఇంపార్టెంట్ అనిపించేది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు రాసుకోవడం చేసుకోండి. నేను పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఇచ్చేస్తాను నోట్స్. ఓకే. తర్వాత ఇక్కడ చూడండి ఆర్‌డిఎస్ ఫర్ పోస్ట్‌గ్రీ ఎస్‌క్యూఎల్. ఇవన్నీ కూడా ఏంటంటే డేటాబేస్ సంబంధించిన ఆహ్, ఇవన్నీ కూడా ఏంటంటే డేటాబేస్‌కి సంబంధించిన టూల్స్ ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించి కొన్ని టూల్స్, లాంగ్వేజెస్ అండ్ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి. అంటే అప్లికేషన్స్ మీన్స్ అడ్మినిస్ట్రేటివ్ అప్లికేషన్స్ అని చెప్పేసి అనాలి ఇట్లా యాక్చువల్‌గా. చూద్దాం. ఇప్పుడు టూల్స్‌లోకి వెళ్దాం మనం. టూల్స్‌లోకి వెళ్తే మనం చూసుకుంటే ఫస్ట్ ఇది షెఫ్ అనే ఒక టూల్ ఉంటది. తర్వాత విజువల్ స్టూడియో అని ఒక టూల్ ఉంది. ఓకే. ఆ తర్వాత లాంగ్వేజెస్‌లో వచ్చేసరికి పీహెచ్‌పీ ఒక లాంగ్వేజ్ ఉంది. జావా, రూబీ, పైథాన్ అండ్ డాట్ నెట్. యాప్స్‌లోకి వచ్చేసరికి ఎస్ఏపి. తర్వాత ఇక్కడ మీకు టూల్స్‌లో మీకు పప్పెట్ అనే ఒక టూల్ కూడా ఉంటది. తర్వాత ఎక్లిప్స్ అనే ఒక టూల్ కూడా ఉంటది. ఈ టూల్స్ అన్నీ కూడా షెఫ్, పప్పెట్, విజువల్ స్టూడియో, ఎక్లిప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే అప్లికేషన్ రన్ చేయడానికి అంటే డెవలప్ చేయడానికి ఉపయోగపడే టూల్స్ అన్నమాట. అలాగే పీహెచ్‌పీ, జావా, రూబీ ఇప్పుడు సపోజ్ జావా అనే టూల్ ఉందనుకోండి. జావా అనే లాంగ్వేజ్ ఎక్లిప్స్ అనే టూల్‌లో రన్ అవుతూ ఉంటది. ఓకే. అలాగా ఒక్కొక్క లాంగ్వేజ్‌లో ఉన్న టూల్ ఒక్కొక్క దానికి ఉపయోగపడుతదన్నమాట. అలాగా నోడ్ డాట్ జేఎస్ అనే ఒక లాంగ్వేజ్ కూడా ఇందులో ఉపయోగిస్తారు. అంటే మనం ఆమె క్లౌడ్‌లోనే మనం అప్లికేషన్ డెవలప్ చేసుకోవచ్చు. క్లౌడ్‌లోనే మనం అప్లికేషన్స్‌ని సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే యాప్స్‌లోకి వచ్చేసరికి ఎస్ఏపి ఒకటి, మైక్రో స్ట్రాటజీ ఒకటి, ఎంఎస్ షేర్ పాయింట్ ఒకటి. ఈ 3 ఉంటాయి. ఇవన్నీ రేపు మీకు ఎక్కడెక్కడ వీటిని ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారనేది మనం టైప్స్ ఆఫ్ సర్వీసెస్ వస్తాయి కదా! అక్కడ మీకు క్లియర్‌గా చెప్తాను మీకు. ఎందుకంటే ఎప్పుడు కూడా నా వరకు ఒక లెసన్ ఒక సెషన్ మనం పెట్టుకున్నామంటే ఇంటర్‌లింక్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి చెప్తాను నేను. అంతేగాని అక్కడ టైం దొరికింది కదా! అని చెప్పేసి నేను ఇక్కడ చెప్పుకుంటే అక్కడ కనెక్షన్ మిస్ అవుతదనమాట. మెయిన్ కనెక్షన్ అనేది మిస్ అయితే ఆటోమేటిక్‌గా కాన్సెప్ట్ అనేది పక్కదారి పడతది. అందుకని చెప్పేసి నేను కొంచెం కొన్ని చోట్ల తక్కువ చెప్తాను నేను. ఓకే. ఇది ఇవి వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్ టూల్స్ అండ్ లాంగ్వేజెస్ అండ్ అప్లికేషన్స్. తర్వాత సర్వీస్ మోడల్స్. ఈ సర్వీస్ మోడల్స్ చెప్పే ముందు ఫస్ట్ మీకు నేను ఏం చేస్తానంటే ఓకే. ఫస్ట్ మీకు ఏడబ్ల్యూఎస్ అనేది ఏడబ్ల్యూఎస్ వెబ్‌సైట్ ఎలా ఉంటదని చెప్పేసి మీకు ఒకసారి చిన్న ఓవర్‌వ్యూ ఇచ్చేస్తాను ఈరోజు. ఈరోజు ఇచ్చేస్తే రేపటి నుంచి మనం ఆ సర్వీసెస్ నుంచి క్లియర్‌గా మనం చెప్పుకోవచ్చు. ఒకసారి నేను దీని నుంచి ఎస్కేప్ అవుతున్నాను నేను. ఒక్క నిమిషం. ఓకే. ఇది కూడా. ఓకే. ఇప్పుడు నేను నా క్రోమ్ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తాను. క్రోమ్ వెబ్‌సైట్‌లో మీరు చూసుకుంటే ఓకే. ఈ పీపీటీ నేను మీకు షేర్ ఇస్తాను. డోంట్ వర్రీ. పీపీటీ నేను మీకు షేర్ ఇస్తాను. ఆహ్, మీకు నేను రేపు డ్రైవ్ లింక్ అనేది రేపు గ్రూప్‌లో పెడతాను మీకు. గ్రూప్ మనం స్టార్ట్ అయిన తర్వాత. ఓకే. ఇప్పుడు పీపీటీ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేటర్ గురించి బేసిక్స్ చూద్దాం మనం. ఏం బెనిఫిట్స్ ఉంటాయి సార్ మాకు ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది మీరు అడిగారు కదా! సో, దానికి సంబంధించి నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తే నాకు క్లారిటీ ఉంటది. రేపు నుంచి ఇంక ఈ డౌట్స్ రావు. కాకపోతే ఇదే డౌట్స్‌తో క్లాస్ వింటూ ఉంటే మనకి ఏదో ఒక చోట కన్‌ఫ్యూజ్ అవుతాం.
ఓకే. ఇప్పుడు జనరల్‌గా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది ఇట్లా ఉంటదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మీరు ప్రస్తుతం ఏపీఎస్ఎస్‌డిసిలో మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు కాబట్టి, మీకు ఈ అకౌంట్ అనేది ఫ్రీగా వస్తదండి. జనరల్‌గా అయితే ఏడబ్ల్యూఎస్ ఫ్రీ అకౌంట్ ఉండదన్నమాట. ఎందుకంటే మీకు ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో టై అప్ అయ్యి ఉంది కాబట్టి కి ఒక ఫ్రీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అప్‌కమింగ్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి అవకాశం ఇస్తది. అది ఎలా? ఒకసారి చూడండి చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను సైన్ ఇన్ అవుతున్నా. ఆ అకౌంట్ ఎలా ఉంటదనేది చూస్తాం రండి. అకౌంట్ ఎలా ఉన్నదనేది చూపిస్తా. వాయిస్ బ్రేక్ అవుతుందా మళ్ళీ? ఫైన్. ఇక్కడ మీరు చూడండి ఒకసారి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నాది ఇగోండి. ఏఓ 121801455 ఇక్కడ చూడండి మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే .jobskills@apssdc .info అంటే ఇది jobskills@apssdc.info అంటే ఏంటి మీకు కూడా ఇలాగ apssdc.info అనే ఎక్స్‌టెన్షన్ తోటే మెయిల్స్ వస్తాయి. అంటే మీది జీమెయిల్ అనేది మీకు ఉండదు. ఏడబ్ల్యూఎస్-ఎడ్యుకేట్.కామ్‌లో డైరెక్ట్‌గా మీరు జీమెయిల్‌తో వెళ్ళాలంటే మనీ ఖర్చవుతది. అదే మీకు apssdc.info అకౌంట్‌తో వెళ్ళాలనుకుంటే మీకు మనీ అనేది ఖర్చు ఉండదు. ఓకే. తర్వాత ఇప్పుడు నా పాస్వర్డ్ ఇస్తున్నా. ఓకే. ఇక్కడ మనకి కాస్ట్ అనేది ఇక్కడ మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి మీరు పెట్టే మనీ అనేది రెడ్యూస్ అవుతది. ఓకే. మీరు పెట్టే అమౌంట్ అనేది రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఒక యూజ్ అనేది తెలిసింది కదా! నెక్స్ట్ ఇప్పుడు ఇంకో యూజ్ అనేది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సైట్ అనేది ఇంటర్ఫేస్ ఎలా ఉంటది యూజర్ ఇంటర్ఫేస్. ఈ యూజర్ ఇంటర్ఫేస్‌లో మీరు చూసుకుంటే ఫస్ట్ నేను ఏం చేస్తానంటే బ్యాడ్జెస్ అనే దాని మీద క్లిక్ చేస్తాను నేను. ఓకే. బ్యాడ్జెస్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీరు మీరు లాగిన్ చేయొచ్చు. మీకు అకౌంట్స్ ఇస్తాను నేను. మీకు మధ్యలో ఒక 5 డేస్ అయిన తర్వాత క్లాస్ అయిన తర్వాత మీకు 5 డేస్ అయిన తర్వాత మీకు అకౌంట్స్ అనేవి మీకు ఇవ్వడం జరుగుతది. ఆ అకౌంట్స్ ఇచ్చిన తర్వాత అదే మీకు గ్రూప్ యూట్యూబ్ వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి పెడతాం అన్నాం కదా! ఆ రోజునే మీ దగ్గర అకౌంట్స్ కోసం మీ దగ్గర డీటెయిల్స్ తీసుకుంటాం. డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఎవరికి ఆళ్ళకి ఇండివిడ్యువల్ అకౌంట్స్ ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు బ్యాడ్జెస్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి క్లౌడ్ లిటరసీ, ఏడబ్ల్యూఎస్ స్టార్టప్ బ్యాడ్జ్, డీప్ లెన్స్ బ్యాడ్జ్, ఏడబ్ల్యూఎస్ హనీ కోడ్ 101 బ్యాడ్జ్, అలెక్సా బ్యాడ్జ్, సుమేరియన్ బ్యాడ్జ్, రోబో మేకర్ కోర్స్ 1 year getting started with Ubuntu, గేమింగ్ బ్యాడ్జ్, రోబో మేకర్ రోబోటిక్ ఫండమెంటల్స్, ఓకే. ఐఓటీ బ్యాడ్జ్, తర్వాత డేటా ప్లూజా బ్యాడ్జ్. ఇలా ఇప్పుడు ఈ బ్యాడ్జెస్ అనేది ఏంటంటే ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అప్‌కమింగ్ టెక్నాలజీస్. ఇక్కడ చూడండి క్లౌడ్ లిటరసీ గాని, ఏడబ్ల్యూఎస్ స్టార్టప్ బ్యాచ్ గాని, డీప్ లెన్స్ బ్యాచ్ గాని ఇవన్నీ కూడా ఏంటంటే అప్‌కమింగ్ టెక్నాలజీస్ టు గ్రో మోర్ అంటే ఏ ఫీల్డ్‌లో ఎక్కువ జాబ్స్ ఉంటాయో దానికి సంబంధించిన బ్యాడ్జెస్ అన్నమాట. అంటే ప్రైమరీ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ వీటి ద్వారా మనకొస్తది. ఇవి నేర్చుకుంటే గనక మనకేంటంటే ఇంకా టెక్నాలజీస్ మీద బేసిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే. సో ఇవి బ్యాడ్జెస్ అనేది ఏంటంటే బేసిక్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక ఆప్షన్ ఇందులో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కెరియర్ పాత్‌వేస్ అని చెప్పేసి ఉంటదండి. బ్యాడ్జెస్ అనేవి ఎలాగైతే బేసిక్స్ కెరియర్ పాత్‌వేస్ అనేవి ఫుల్ టైమ్ కోర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి మీరు క్లౌడ్ కంప్యూటింగ్, అప్లికేషన్ డెవలపర్, క్లౌడ్ సపోర్ట్ అసోసియేట్, క్లౌడ్ సపోర్ట్ ఇంజినీర్, డెవాప్స్ ఇంజినీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, తర్వాత మెషిన్ లెర్నింగ్ సైంటిస్ట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, వెబ్ డెవలప్‌మెంట్ ఇంజినీర్. ఈ ఈ ఇన్నున్నాయి. మొత్తం 12 ఉన్నాయి కోర్సులు. ఈ 12 కూడా చాలా అప్‌కమింగ్ డెవలప్డ్ కోర్సులన్నమాట. ఈ కోర్సులన్నీ మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవడానికి మీకు ఏపీఎస్ఎస్‌డిసి అనేది మీకు వెసులుబాటు ఇస్తది.
ఈ కోర్సులన్నీ మీరు చూసుకోండి. ఇక్కడ మీరు సపోజ్ మీరు నెట్‌లో ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి. డెవాప్స్ ఇంజినీర్, డేటా సైంటిస్ట్, డేటా ఇంటిగ్రేషన్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్. ఈ కోర్సెస్ మీరు బయట నార్మల్‌గా నేర్చుకోవడానికి ఎంత ప్రైస్ అవుద్దో చూసుకోండి. సో, ఈ కోర్సెస్ అన్నీ ఇండివిడ్యువల్‌గా ఎంత ప్రైస్ అవుద్దో ఒకసారి ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిన తర్వాత, అప్పుడు మీకు ఏడబ్ల్యూఎస్ అనేది ఈ అకౌంట్ ద్వారా మీకు ఎంత ఆహ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిసోర్సెస్ వస్తున్నాయనేది వస్తది. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎందుకు సార్ అంటే, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లేకపోతే ఇవన్నీ నేర్చుకోలేరు. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఉండడం వల్లనే మీకు ఇవన్నీ ఈ కోర్సెస్ అన్నీ మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. వాలిడిటీ అంటే 2 ఇయర్స్ ఉండొచ్చు. వాలిడిటీ జనరల్‌గా 2 ఇయర్స్ ఉంటది. ఇప్పుడు కెరియర్ పాత్‌వేస్ చెప్పాను గదా! కెరియర్ పాత్‌వేస్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి జాబ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. సెర్చ్ జాబ్స్, మై జాబ్ అలర్ట్స్ అని చెప్పేసి అని ఉంది. అలాగే ఇక్కడ ఇప్పుడు చూడండి సపోజ్ మై జాబ్ అలర్ట్స్‌లోకెళ్ళాను నేను. మై జాబ్ అలర్ట్స్‌లోకెళ్తే ఇక్కడ చూడండి ఇక్కడ లేకపోతే ఇప్పుడు మై జాబ్స్ అంటే ప్రస్తుతం నేనేం అప్లై చేయలేదు కాబట్టి, ఇక్కడి నుంచి మనం కోర్సెస్ ఇప్పుడు సపోజ్ నేను క్లౌడ్ కంప్యూటింగ్ కంప్లీట్ చేశాను కాబట్టి నేను జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి. ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేస్తే సెర్చ్ జాబ్స్ బై కీవర్డ్ కంట్రీ. నేను సపోజ్ ఇక్కడ కంట్రీ దగ్గర నేను ఇండియా అని క్లిక్ చేస్తున్నాను. ఇండియాలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మీద ఏం జాబ్స్ ఉన్నాయి? ఓకే. ఫైండ్ జాబ్స్ అని క్లిక్ చేశాను నేను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి వరల్డ్ వైడ్ టెక్నాలజీ ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ సెక్యూరిటీ కన్సల్టెంట్. ఆ తర్వాత ఇక్కడ రకరకాల జాబ్స్ ఇక్కడ చూడండి. విండోస్ సపోర్ట్ ఇంజినీర్, ఒనికా. ఈ కంపెనీలన్నీ చాలా టాప్ ఎంఎన్సీస్ అండి. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఇదిగోండి లాక్‌హీడ్ మార్టిన్. లాక్‌హీడ్ మార్టిన్ అంటే తెలుసు కదా! మన ఇండియాకి ఫ్లైట్‌లు గట్టా అమ్ముతది కదా! అమెరికన్ కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్. ఇందులో మనకి మన ఇండియాకి ఫ్లైట్‌లు, హెలికాప్టర్స్ తర్వాత వార్ వెపన్స్ గట్టా ఇవన్నీ కూడా లాక్‌హీడ్ మార్టిన్ అనే కంపెనీ తయారు చేస్తది. యూఎస్‌లో బేస్ చేసుకొని. ఓకే. సో, అలాంటి ఇక్కడ చూడండి వ్యూ జాబ్ రోల్ ఇక్కడ జాబ్ రోల్ కూడా ఉంది. సో, మనకి ఎంటైర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 190 కంట్రీస్‌లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఉంటది. మీరు ఇందులో నేర్చుకొని కోర్సెస్ నేర్చుకొని ఇందులో జాబ్స్ అప్లై చేసుకుంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం జాబ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది మనకు. ఓకే. సో, జాబ్స్ కాలమ్ అనేది ఇట్లా ఉంటది. ఆ తర్వాత పోర్ట్‌ఫోలియో. ఓకే. పోర్ట్‌ఫోలియో. పోర్ట్‌ఫోలియో అనేది ఏమవుద్దంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు నేమ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ప్రాపర్‌గా ఇచ్చుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎలా అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు 10థ్ క్లాస్‌లో నేమ్ ఎలా అయితే ఉందో సర్టిఫికేట్ మీద అలా ఇచ్చుకున్నప్పుడే మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి త్వరగా వస్తాయన్నమాట. లేకపోతే తొందరగా రావు. ఓకే. ఇక్కడ చూడండి షేర్ ప్రొఫైల్ విత్ రిక్రూటర్స్ అని చెప్పేసి ఉందా? నేను నో అని పెట్టాను నేను. జనరల్‌గా యెస్ అని పెట్టాననుకోండి ఇగోండి. ఇప్పుడు నేను యెస్ అని పెట్టాను. యువర్ పోర్ట్‌ఫోలియో హాస్ బీన్ అప్‌లోడెడ్ అని చెప్పేసని వచ్చిందా? ఇక్కడ షేర్ ప్రొఫైల్ విత్ రిక్రూటర్స్. ఇప్పుడు నుంచి నేను యెస్ అని కొట్టాను కాబట్టి, నేను ఇక్కడి నుంచి ఏ కోర్స్ కంప్లీట్ చేసినా సరే, అది పలానా రిక్రూటర్ దానికి అవసరమైన రిక్రూటర్. సపోజ్ నేను క్లౌడ్ కంప్యూటింగ్ కంప్లీట్ చేశాననుకోండి. క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన జాబ్స్ ఎవరైతే ఏ కంపెనీకైతే అవసరమో వాళ్ళ దగ్గరికి నా డేటా అనేది వెళ్తదనమాట. ఓకే. సో, దానివల్ల మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. అలాగే ఇక్కడ చూడండి డిజిటల్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి ఉంది కదా! ఈ డిజిటల్ క్రెడెన్షియల్స్ అంటే అర్థం ఏంటంటే, మనం ఏదైతే సబ్జెక్ట్స్ మనం కంప్లీట్ చేస్తామో అదే కోర్సెస్ నేను చూడండి ఇప్పుడు క్లౌడ్ లిటరసీ, క్లౌడ్ కంప్యూటింగ్ నార్మల్‌గా కంప్లీట్ చేసామనుకోండి. ఇలా కంప్లీట్ చేస్తే ఇక్కడ బ్యాడ్జెస్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇలా రిఫ్లెక్ట్ అయినప్పుడే ఇది కంప్లీట్ చేసినట్టు వస్తది. అలాగే డిగ్రీస్ అండ్ సర్టిఫికేషన్స్ అంటే ఇప్పుడు మీరు బీటెక్ అనుకోండి, మీ బీటెక్ డిగ్రీ యాడ్ చేయండి. ఇంటర్ అనుకోండి, ఇంటర్ సర్టిఫికేట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ అనుకోండి, డిగ్రీ సర్టిఫికేట్ యాడ్ చేసుకోవచ్చు. మీరు 10థ్ అయితే 10థ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అది డిగ్రీలోకి వస్తది. అలాగే సర్టిఫికేషన్స్ అంటే అదర్ దాన్ సర్టిఫికేషన్స్ ఇప్పుడు నేను ఇంజినీరింగ్ చేశాననుకో, సి లాంగ్వేజ్ సర్టిఫికేషన్, పైథాన్ సర్టిఫికేషన్, జావా సర్టిఫికేషన్, హెచ్టీఎంఎల్ సర్టిఫికేషన్ ఇలా రోబోటిక్స్ సర్టిఫికేషన్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఆ తర్వాత ఇక్కడ చూడండి కోర్స్ వర్క్ అండ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి ఉంది కదా! ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ కోర్స్ వర్క్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏడబ్ల్యూఎస్‌లో మీరు క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకొని దాని మీద ఏదైనా ప్రాజెక్ట్ చేసి, ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కనుక ఇక్కడ మీరు యాడ్ చేసినట్టయితే కనుక, మీకు జాబ్స్ అనేవి డైరెక్ట్‌గా చాలా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. అలాగే ఎక్స్‌పీరియన్స్ అండ్ సమ్మరీ. మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేసినా సరే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అనేది యాడ్ చేసుకుంటే గనక ఆ టైంలో కూడా మీకు
అంటే మీరు ఏ విధంగా ఆ కోర్స్ కంప్లీట్ చేశారు, ఎంత జెన్యూన్‌గా కంప్లీట్ చేశారు అనేది మీరు చెప్తే గనక డెఫినిట్‌గా మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఎక్కువ పెరుగుతాయి. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎడ్యుకేట్ అనేది. ఇప్పుడు సపోజ్ మీకు జాబ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఫస్ట్ జాబ్స్ కన్నా పక్కన పెడితే మీకు ఈ అప్‌కమింగ్ టెక్నాలజీస్ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏపీఎస్ఎస్‌డిసి ద్వారా దొరుకుతున్నాయి. సో ఇంత ఇది దీనివల్ల మెయిన్ అకౌంట్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది నేను మీకు 3 డేస్‌లో వస్తదనమాట మీకు. అంటే చెప్పాను కదా! మాకు ఒక కన్ఫర్మేషన్ కావాలి. 3 డేస్‌లో ఎంతవరకు నేర్చుకోవచ్చని. ఇంకా దీంట్లో సార్ మీకు మరి 12 కోర్సులు ఉన్నాయి కదా! మీరు ఒకటే నేర్పిస్తున్నారు. మరి మిగతాది ఎవరు నేర్పిస్తారంటే, మీరు ఒక్క రోజు మీరు ఒకసారి ఒక కోర్సు మేము ఎలా కంప్లీట్ చేయాలనేది మీకు నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత మిగతా కోర్సెస్ అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకే. అది మీ ఓన్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ ఎడ్యుకేట్ పోర్ట్‌ఫోలియో అనమాట. ఓకే. సో ఇంకా ఏమన్నా మీరు డౌట్స్ ఉంటే అడగొచ్చు. రేపటి నుంచి 12-2 షార్ప్ 12-2 కాదు 12-2 150 12-150 వరకు ప్రోగ్రామ్ అనేది ఉంటది. బికాజ్ 2:00 వరకు అంటే కొంచెం కొన్ని ఇబ్బందులున్నాయి. ఓకే. డైలీ మాక్సిమం 1 ½ అవర్ ప్రోగ్రామ్ అనేది షూర్‌గా జరుగుతది. ఈ 1 ½ అవర్‌తో మనకి 40 డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది కంప్లీట్ చేస్తే గనుక మీకు ఏడబ్ల్యూఎస్ మీద పూర్తిగా అవగాహన వస్తదన్నమాట. ఓకే. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే యూట్యూబ్ ఛానెల్ ఇంకప్పుడే కాదు. నేను యూట్యూబ్ ఛానెల్ రేపు చెప్తాను మీకు. క్లౌడ్ లిటరసీ అకౌంట్ ఈ క్లౌడ్ కంప్యూటింగ్‌కి యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇంతకుముందు క్లౌడ్ లిటరసీ ఎవరైతే లాగిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి క్లౌడ్ కంప్యూటింగ్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బందేం లేదు. సార్ స్టిల్ నౌ ఐ యామ్ నాట్ రిజిస్టర్డ్. నౌ కెన్ ఐ రిజిస్టర్ సార్? రిజిస్టర్ అవ్వచ్చు. బట్ మీరు డైరెక్ట్‌గా కూడా ఇలా లాగిన్ అవ్వండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇలా లాగిన్ అయినా నాట్ ఏ ప్రాబ్లమ్. మీకు ఒకసారి మీకు ఇక్కడ చూడండి మీరు కాకపోతే నేమ్ మార్చుకోవాలి మీరు. రెడ్మీ అని పెట్టుకున్నారు. రెడ్మీ అని కాకుండా పైన చూడండి ఇక్కడ చూడండి ప్రకాశం భానుచంద్ర అని చెప్పేసి పెట్టుకున్నాడా? అలాగా మీ డిస్ట్రిక్ట్‌ని మీ నేమ్ పెట్టుకుంటే మీకు అప్పుడు అటెండెన్స్ పడతది. ఆటోమేటిక్‌గా రిజిస్టర్ అయినట్టు వస్తదన్నమాట. అలాగే రెడ్మీ నోట్ 7 ప్రో అని ఉంది చూసారా? పీపీటీ నేను సెండ్ చేస్తాను. బట్ మీరు నేమ్ చేంజ్ చేసుకోవాలి. టుడే క్లాస్ పీపీటీ సెండ్ చేయండి సార్. చేస్తాం ఖచ్చితంగా. మీకు రేపు నేను ఒక డ్రైవ్‌లో అప్‌లోడ్ చేసి రేపు డ్రైవ్ లింక్ ఇచ్చేస్తాను. మీరు దాంట్లో చూసుకోవచ్చు. ఈస్ దేర్ ఎనీ ఆన్‌గోయింగ్ సెషన్ రిలేటెడ్ టు ఏడబ్ల్యూఎస్ లైక్ పైథాన్? ఇది ఆన్‌గోయింగే కదా! ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ ఆన్‌గోయింగ్ సెషన్. ఓకే. సార్ మీరు ఇచ్చే ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో సర్వీసెస్ అన్నీ వెయిట్ ఒక నిమిషం ఉండండి. ఏది? ఏదో ఉంది. క్వెషన్ కిందకెళ్ళినట్టుంది. ఒక్క నిమిషం ఉండండి. సార్ హ్యావ్ 11-1 పీఎం టాలీ క్లాస్. అవును 11-1 పీఎం టాలీ క్లాస్ ఉంది. బట్ టాలీ క్లాస్ చివరికొచ్చేసింది కదా! సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటే దానికి వేరే సెషన్ పెట్టుకోవాలి మనం. ప్రస్తుతానికైతే క్లౌడ్ కంప్యూటింగ్ అవనివ్వండి. ఆ తర్వాత ఖచ్చితంగా మీకు సైబర్ సెక్యూరిటీ కూడా పెట్టడానికి మేము ట్రై చేస్తాం. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది గూగుల్ ఫార్మ్స్‌లో ఉంటది. బట్ క్వెషన్ ప్యాటర్న్ అనేది మనకి 10థ్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్ లాగా ఈ బిట్స్ పడతాయని చెప్పేసి ఎవరు చెప్పరు. నేను ఏదైతే చెప్తున్నానో, నేను మీకు ఏదైతే మెటీరియల్ ఇస్తున్నానో పీపీటీస్ గాని, నోట్స్ గాని అందులోంచి క్వెషన్స్ వస్తాయి. అది మాత్రం ష్యూర్‌గా చెప్తాం. బట్ యూ హావ్ టు థరోలీ దాన్ని రీడ్ చేస్తూ ఉండాలన్నమాట. సార్ బీటెక్ జాయిన్ అవ్వాలి నేను ఎలిజిబుల్లా? అవ్వచ్చు. నేను చెప్పాను కదా! ఇంటర్ వాళ్ళు మీరు ఇంట్రెస్ట్ ఉంటే 10థ్ వాళ్ళు కూడా అవ్వచ్చు. నేర్చుకోవడానికి మీ చదువు అనేది అడ్డు కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే. మీకు ఇంట్రెస్ట్‌గా నేర్చుకుంటారంటే మీరు ఫిఫ్త్ క్లాస్ చదివినా నేర్చుకోవచ్చు. మీకు అర్థమవుతుంది. నేను అర్థం చేసుకోగలను అనుకుంటే. మీరు బీటెక్ వోళ్ళే చెయ్యాలి, డిగ్రీ వోళ్ళే చెయ్యాలి అని చెప్పేసి రూల్ కాదు. టెక్నాలజీ ఈస్ ఫర్ ఎవ్రీవన్. కెన్ మోర్ థాన్ వన్ షేర్ ఏ సింగిల్ క్లౌడ్ అట్ ఏ టైమ్? కెన్ మోర్ థాన్ వన్ షేర్ ఏ సింగిల్ క్లౌడ్ అట్ ఏ టైమ్? క్వెషన్ సరిగ్గా అర్థం కాలేదు. మళ్ళోసారి అడగండి. హౌ మెనీ పాయింట్స్ గివ్ ఆన్ ఏడబ్ల్యూఎస్ సార్? జనరల్‌గా అయితే 100 పాయింట్స్ ఇస్తది. 100 పాయింట్స్ తర్వాత స్టూడెంట్ అకౌంట్ అనేది క్లోజ్ అవుతది. బట్ నేను చెప్పే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ క్లాస్ అంతా కూడా బిలో 100 పాయింట్స్ బిలోలోనే చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే. అమ్మో! 32 మెసేజెస్ వచ్చినాయి. బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు అందరూ నేర్చుకోవచ్చు. ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్స్ నేను మీకు ఇంటర్న్‌షిప్‌కి సంబంధించి ఐబీఎంకి సంబంధించి ఒక ఇంటర్న్‌షిప్ ఉందండి. ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మీరు నేర్చుకుంటూ ఉన్నప్పుడే మీకు దానికి సంబంధించి ఆ ఇంటర్న్‌షిప్‌కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేస్తాను.
ఈ లోపు నేను దానికి సంబంధించి ఒక రికార్డెడ్ వీడియో చేస్తాను. సర్టిఫికేట్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇస్తారా? మీరు ఇస్తారా? మేమే ఇస్తాం. ఏడబ్ల్యూఎస్ నుంచి కూడా సర్టిఫికేట్ వస్తది. మా నుంచి కూడా సర్టిఫికేట్ వస్తది. ఓకే. ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అంటే మీకు ఇందాక బ్యాచెస్ సింబల్స్ చూపించాను కదా! ఏడబ్ల్యూఎస్‌లో మీరు కోర్స్ కంప్లీట్ చేస్తే దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఎ సర్టిఫికేట్. అంటే కోర్స్ కంప్లీట్ అయితే సర్టిఫికేట్ వచ్చేసినట్టే ఇంకా అది. అది వేరే కంపెనీకి సర్టిఫికేట్ కింద కనపడుతది కానీ, మీకు మాత్రం ఏపీఎస్ఎస్‌డిసి నుంచి ఒక సర్టిఫికేట్ వస్తది. ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడాను చేయొచ్చు. ఇస్తారు మొత్తం. 10థ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఇస్తాం సర్టిఫికేట్. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విని లాస్ట్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే అందరికి సర్టిఫికేట్ ఇస్తాం. రాదర్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్స్. ఓకే.